Hi everyone. I hope you all watched the previous sessions, right? So the 13th practice set. Okay. సో నేను క్లాస్లో ర్యాప్లో తిప్పుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పాను, దాన్ని రాంగ్ అనుకోకండి. ఓకే. సో ఏదో ఒకలా బతకడం గురించి చెప్పాను అంతే. ఓకే. సో ఎందుకంటే ఎలాగో ఒకలా బతికి మనం సాధించడం అనేది మన టార్గెట్ అంటారు. ఓకే. సో నేను ఆ పర్స్పెక్టివ్లోనే చెప్పాను. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, రీసెంట్గా అంటే నేను ఇనిషియేట్ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే, మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది కదా. సో ఒక స్టూడెంట్ ఏమో నాకు ఇలానే ఎగ్జామ్ క్రాక్ అవుతుందా లేదో తెలియదు సార్ అని అడుగుతుంటే, స్కిల్ సైడ్ అయితే ఆటో క్యాడ్ వచ్చు అని చెప్పారనమాట. సో నేనేమన్నానంటే, ఎగ్జామ్ రాయండి, ఒకవేళ అవ్వకపోతే అప్పుడు చెప్పండి, ఒక క్యాడ్ డ్రాయింగ్ ఏదైనా టఫ్ డ్రాయింగ్ అనేది తీసి నాకు టెలిగ్రామ్ ద్వారా పంపించండి, నేను పోస్ట్ చేస్తాను అన్నాను. ఓకే. సో అది కూడా మంచి ఐడియా అనిపించింది నాకు. ఓకే. మన స్కిల్స్ని మనం షో చేసుకోవడం అనేది దాని ద్వారా మనకి ఏమైనా ఇప్పుడు ఫ్రీలాన్సర్గా కానీ ఏదైనా ఒక ఆపర్చునిటీ అనేది రావచ్చు కదా. ఓకే. సో నెక్స్ట్ ఎవరైనా ఎగ్జామ్ అనేది సరిగ్గా అటెంప్ట్ చేయలేదు అనుకుంటే మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి. ఓకే. సో ఏదైనా ఆల్రెడీ మీకు ఉన్న స్కిల్స్ ఏమైనా ఉంటాయి, నెక్స్ట్ ఫ్రీలాన్సర్గా అంటే పార్ట్ టైమ్గా చేసుకుందాం అన్నప్పుడు సో లెట్ మీ నో దట్. ఓకే. సో ప్రమోషన్స్ అవన్నీ నేను చూసుకుంటాను కావాలంటే. ఓకే. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్ అండ్ పార్ట్ టైంకి మనీ అనేది అర్న్ చేసుకోండి. ఓకే. సో నేను నెక్స్ట్ పెడతాను, ఎవరైనా అతను అప్లోడ్ చేస్తే ఎగ్జామ్ అయ్యాక. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద క్లాస్. ఫ్లాంక్ ఈస్ డాష్ టు ద థ్రెడ్ యాక్సిస్ ఇన్ స్క్వేర్ థ్రెడ్స్ అన్నాడు. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? స్క్వేర్ థ్రెడ్ తెలుసు కదా ఎలా ఉంటుంది. ఓకే. సో ఇలానే కదా ఉంటుంది థ్రెడ్ అనేది. ఓకే. సో ఇది థ్రెడ్ యొక్క యాక్సిస్. ఓకే. సో అది నట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో ఈ షాఫ్ట్ యొక్క యాక్సిస్ ఇది. ఈ యాక్సిస్కి ఇది ఫ్లాంక్ అంటుంది, ఆ పక్క ఉండే భాగం అనమాట. సో ఈ భాగం అనేది ఈ యాక్సిస్కి ఎలా ఉంటుందో అని అడుగు, పర్పెండిక్యులర్గా కదా. ఆప్షన్ ఏ అనమాట. ఓకే. స్క్వేర్ థ్రెడ్ మెన్షన్ చేసాడు కనుక అది గుర్తుంచుకోవాలి. స్లాంట్ అంటే సమ్వాట్ ఇలా ఉంటుందన్నమాట థ్రెడ్ అన్నది, అంటే యాటవాలుగా ఉంటే. ఓకే. సో ఈ యాక్సిస్కి యాటవాలుగా ఉంటే స్లాంటింగ్ అంటారు అనమాట. ఓకే. సో హియర్ ఆప్షన్ ఏ is the right one. In external thread cutting, the diameter of the blank shall be generally less than that of the pitch of the thread అన్నాడు. సో ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. డై లేదా ఇతర పద్ధతుల ద్వారా మనకి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ కట్ చేసేటప్పుడు మెటీరియల్ కొద్దిగా పైకి ఎక్స్ట్రూడ్ అయ్యి సరైన థ్రెడ్ ప్రొఫైల్ని ఏర్పరుస్తుంది అనమాట. ఓకే. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకి షాఫ్ట్ లేదా బ్లాంక్ డయామీటర్ని నామినల్ డయామీటర్ కంటే 1/10 టైమ్స్ ద పిచ్ అనేది ఉంచుతారనమాట. ఓకే. సో అంత తక్కువగా ఉంచుతారు. సో ఆన్సర్ హియర్ ఈస్ 1/10 అనమాట. 1/10 ఆఫ్ ది పిచ్. ఓకే. సో దీన్ని 0.1 టైమ్స్ ది పిచ్ అని కూడా అంటాం. ఓకే. సో ఆప్షన్ బి అన్నమాట. ఇన్ విచ్ టైప్ ఆఫ్ లాకింగ్ స్ప్లిట్ పిన్ ఈస్ యూజ్డ్? సో ఆప్షన్స్ ఏంటి? గ్రూవ్ నట్ అండ్ గ్రూవ్ నట్ అనేది మనకి ప్రత్యేకమైన గాడ్లు అంటే గ్రూవ్స్ కలిగిన నట్ అనమాట, కానీ ఇది స్ప్లిట్ పిన్ లాకింగ్ కోసం మనం యూజ్ చేయం. ఓకే. సో లాక్ నట్ అనేది మెయిన్ నట్కి కింద బిగించే మరొక చిన్న నట్ అనమాట. సో ఇది రెండు నట్ల మధ్య ఉండే ఫ్రిక్షన్ ద్వారా లూజ్ కాకుండా అవుతుంది అనమాట. ఓకే. సో దీనిలో స్ప్లిట్ నట్ అనేది అవసరం ఉండదు. సో సాన్ నట్ లేదా స్వాన్ నట్ ఇది సాధారణంగా మనకి స్ప్లిట్ పిన్ లాకింగ్ కోసం వాడే నట్ కాదు ఇది. ఓకే. సో క్యాజిల్ నట్ అనేది ఆన్సర్ అనమాట. ఓకే. సో క్యాజిల్ నట్ పై భాగంలో క్వార్టర్ లాంటి నిర్మాణం ఉంటుంది కదా. ఓకే. సో దాంట్లో స్లాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే బోల్ట్ లేదా స్పిండిల్ మీద ఉండే హోల్ ద్వారా మనం ఈ నట్ సాకెట్లు గుండా స్ప్లిట్ పిన్ని అమర్చుతాం అన్నమాట. దీనివల్ల ఏంటి, వైబ్రేషన్స్ ఉన్నప్పటికీ నట్ ఎప్పటికీ ఊడిపోకుండా చాలా గట్టిగా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో ప్రీవియస్గా కూడా ఇమేజ్ అని చూపించాం కదా, నో నైట్ టు డిస్కస్ ఇట్ హియర్. నేమ్ ద టైప్ ఆఫ్ కీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. కీ ఎక్కడ ఉంది మనకి ఈ పోర్షన్?
ఓకే, సో ఈ పోర్షన్. ఓకే, సో అది ఏ షేప్లో ఉంది మనకి క్లియర్గా సెమీ సర్క్యులర్ డిస్క్ షేప్లో అక్కడ మనకి కనబడుతుంది కదా. రెడ్ సర్కిల్ చేద్దాం. సో ఇది కీ అనమాట. ఓకే, సో ఎలా ఉంది, సెమీ సర్క్యులర్గా ఉందన్నమాట. సో మనకి ఏం కీ అవుతుంది అప్పుడు, షాఫ్ట్ లోపల ఉన్న సెమీ సర్క్యులర్ గ్రూవ్లో ఇది సరిగ్గా సరిపోయేలాగా ఉందన్నమాట. సో అంటే సెల్ఫ్ అలైనింగ్ అయ్యే గుణం ఉంటుంది దీనికి. సో ఏంటి, ఆప్షన్ సి వుడ్ రఫ్ కదా. ఓకే, సో శాడిల్ కీ అంటే, శాడిల్ కీ అనేది షాఫ్ట్ పై భాగంలో సిట్ అయ్యే ఒక రకమైన కీ అనమాట. దీనికి షాఫ్ట్లో కీవే అనేది అవసరం ఉండదు. ఓకే, సో కేవలం ఫ్రిక్షన్ ద్వారా పనిచేస్తుంది అన్నమాట. కోన్ కీ అంటే ఇది కోన్ షేప్లో ఉండే ప్రత్యేకమైన కీ అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ ట్రేడ్ థియరీలో మనకి ఇది సాధారణంగా మేజర్గా యూజ్ చేయరు. బట్ ఎందుకంటే కొన్ని ట్యాపర్డ్ ఇలాంటి షేప్స్ అనేవి కూడా ఉంటాయి కదా. సో రిలేటెడ్ టు దట్ లెస్ యూజ్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ వుడ్ రఫ్ చెప్పాం కదా, సెమీ సర్క్యులర్ అండ్ సెల్ఫ్ అలైనింగ్. ఇది గుర్తుంచుకోవాలి వుడ్ రఫ్లో వచ్చేటప్పటికి, సెల్ఫ్ అలైనింగ్. ఓకే, సో నెక్స్ట్ సంఖ్య అంటే, సంఖ్యలు మనకి రకాలు ఉంటాయి. ఫెదర్ కీలు, జిప్ హెడ్ కీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ సంఖ్యస్కి వస్తాయి అనమాట. ఇవి షాఫ్ట్ మరియు హబ్ రెండిట్లోనూ సగం సగం సిట్ అవుతాయి అనమాట. ఓకే, సో గ్రీవ్స్ కూడా సగం షాఫ్ట్లోను సగం హబ్లోను ఉంటాయి అన్నమాట. సో అందులో ఈ కీ అనేది ఇన్సెట్ అయి ఉంటుంది. ఓకే, సో బట్ ఇక్కడ వుడ్ రఫ్ కీ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే సెమీ సర్క్యులర్ షేప్, అలాగే సెల్ఫ్ అలైనింగ్ ఇది కూడా ఉంది కనుక. ఓకే, సెల్ఫ్ అలైనింగ్ మెన్షన్ చేయలేదు, నేను చెప్తున్నా సెల్ఫ్ అలైనింగ్ ఉంటుందని. ఓకే, సో ఇమేజ్ చూసి చెప్పాలి అంటే అది షేప్ చూసి చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నట్ ఈస్ ఆఫ్ సిలిండ్రికల్ షేప్ అండ్ ఏ హోల్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఇట్ ఫర్ టర్నింగ్ ఇట్ బై ఏ టామీ బార్. సో మనకి ఏ రకమైన నట్ అనేది సిలిండ్రికల్ షేప్ ఉంటుంది మరియు దాని కర్వ్డ్ సర్ఫేస్ టామీ బార్ సహాయంతో తిప్పడానికి ఒక హోల్ అనేది ఇవ్వబడి ఉంటుంది అంటున్నాడు. సో ఆన్సర్ ఏంటి, ఆన్సర్ వచ్చేసి క్యాప్స్టోన్ నట్ అనమాట, ఆప్షన్ బి. ఓకే, సో హెక్సాగోనల్ నట్కి వస్తే ఇది 6 సైడెడ్ కలిగిన ఒక సాధారణమైన నట్ అనమాట. దీన్ని తిప్పడానికి స్పానర్ యూజ్ చేస్తాం. ఓకే, స్పానర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్యాప్స్టోన్ నట్ అనేది మనకి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ చుట్టూ హోల్స్ లేదా స్లాట్స్ అనేవి ఇవ్వబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో పరిమితమైన స్థలాల్లో స్పానర్ పట్టినప్పుడు ఒక చిన్న రాడ్ లేదా టామీ బార్ని ఆ హోల్లో పెట్టి దీన్ని సులభంగా మనం అసెంబుల్ లేదా డిసెంబుల్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ డోమ్ నట్. సో డోమ్ నట్ అంటే ఏంటి, నట్ పైన డోమ్ షేప్లో ఉంటుందన్నమాట. ఓకే, సో బోల్ట్ థ్రెడ్స్ బయటకు కనిపించకుండా రక్షించడానికి మరియు అపిరెన్స్ గుడ్ లుకింగ్గా ఉండడం కోసం యూజ్ చేస్తాం అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ నట్ అంటే ఏంటి, ఇది 4 సైడ్స్ ఫేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి టామీ బార్ ఏం యూజ్ అవ్వదు. ఓకే, సో 4 సైడ్స్ ఉంటాయి, స్క్వేర్ నట్ అనమాట ఇది. ఓకే, 2 parallel shafts can connected by straight spur gear, ఆప్షన్ బి అనమాట. ఓకే, సో 2 సమాంతర షాఫ్ట్లను వేటి ద్వారా జాయిన్ చేయొచ్చు అంటున్నాడు, అంటే కనెక్ట్ చేయొచ్చు అని. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్స్ ఏకి వస్తే క్రాస్ హెలికల్ గేర్ అన్నాడు. సో క్రాస్ హెలికల్ గేర్ను ఒకదాంతో ఒకటి సమాంతరంగా లేని ఖండించుకొని, అంటే నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్ల మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. రాద్దాం అక్కడ, నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ స్పర్ గేర్కి వచ్చేటప్పటికి ఇక్కడ స్పర్ గేర్లో టీత్ అనేవి షాఫ్ట్ యాక్సిస్కి సమాంతరంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇవి ఒకదానికొకటి ప్యారలల్గా ఉండే షాఫ్ట్ల మధ్య పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి, మోషన్ని ట్రాన్స్మిట్ చేయడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో 2 parallel shaft can connected by అన్నాడు కనుక స్ట్రైట్ స్పర్ గేర్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ స్పైరల్ అన్నాడు. స్పైరల్ గేర్ని సాధారణంగా మనం నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్ల మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్.
ఓకే. నెక్స్ట్ బెవిల్ గేర్స్ అంటే ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా లేదా నిర్దిష్టమైన యాంగిల్లో, ఓకే, సో ఇంటర్సెక్ట్ అయ్యే షాఫ్ట్ల మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, at 90 degrees or certain angles. ఓకే, సో ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ కొలిస్తే అదే 90 డిగ్రీస్లో ఉండే షాఫ్ట్స్ ఇంటర్సెక్టింగ్కి ఇది ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఓకే, సో అర్థమైందా, బెవిల్ గేర్స్లో ఇంకో టైప్ ఉంటుంది. ఓకే, సో చెప్పేస్తాము. సో మీటర్ గేర్స్, ఓకే, సో MITRE మీటర్ గేర్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవేంటి అంటే షాఫ్ట్స్ కరెక్ట్ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటే దాన్ని 1:1 స్పీడ్ రేషియోలో మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అట్ 90 డిగ్రీస్లో మనం యూజ్ చేస్తాం. ఇంకో యాంగులర్ బెవిల్ గేర్స్ అని ఉంటాయి, అవేంటి అదర్ దెన్ యాంటీ అనమాట. అదర్ దెన్ 90 డిగ్రీస్. ఓకే, అంటే షాఫ్ట్ అలైన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, అర్థమైందా, నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్ ఇవన్నీ షాఫ్ట్స్, 2 షాఫ్ట్స్ అనేవి. సో ఇక్కడ ఒక గేర్ ఇలా ఉంది అంటే సో 90 డిగ్రీస్ అన్నాం కనుక ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది 90 డిగ్రీస్ కదా చేసేది యాంగిల్, అలా అలైన్మెంట్ అనేది ఉంటుందని చెప్తాం. ఓకే, సో పీడిఎఫ్లో చాలా క్లారిటీగా మనం మెన్షన్ చేసాం కదా, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, రైట్. నెక్స్ట్ the relation between the pitch diameter and number of teeth on the sprocket, then the pitch diameter is given by. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, పిచ్ డయామీటర్ కి అలాగే పిచ్కి అలాగే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద స్పాకెట్కి రిలేషన్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే స్పాకెట్ యొక్క పిచ్ డయామీటర్ అలాగే చైన్ పిచ్ టీత్ మధ్య ఉండే రిలేషన్ ఏంటి అంటే పిచ్ డయామీటర్ PD ఈక్వల్స్ టు P బై పిచ్ అనమాట, సైన్ 180 డిగ్రీస్ బై N. ఓకే, సో ఏంటి ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో ఈ రిలేషన్ ఇది గుర్తుంచు. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్లిప్ ఆఫ్ బెల్ట్ ఇన్ ఏ సిస్టమ్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అన్నాడు. బెల్ట్ స్లిప్ అవడం వల్ల ఫ్రిక్షన్ తగ్గి పవర్ ట్రాన్స్మిషన్ అనేది తగ్గుతుంది కదా, సో దాని ద్వారా మనకి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనేది రాంగ్. ఓకే, సో పవర్ ట్రాన్స్మిషన్ తగ్గితే ఏమవుతుంది, ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది కదా, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఆప్షన్ బి ఏంటి, రిడక్షన్ ఇన్ వెలాసిటీ రేషియో అన్నాడు. బెల్ట్ జారినప్పుడు డ్రైవింగ్ పుల్లీ రొటేషన్ వేగం అనేది పూర్తిగా డ్రైవింగ్ పుల్లీకి బదిలీ కాదు కదా, సో దీనివల్ల అవుట్పుట్ వేగం తగ్గి వెలాసిటీ రేషియో అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఇది రైట్ ఆన్సర్. ఇంక్రీజ్డ్ ఇన్ వెలాసిటీ రేషియో అన్నాడు, రాంగ్ కదా, నో ఎఫెక్ట్, అసలు ఎఫెక్ట్ లేకుండా ఉండదు స్లిప్ అయ్యాక. ఓకే, సో పవర్ లాస్ బెల్ట్ చేయడం వల్ల పవర్ లాస్ అనేది జరుగుతుంది కదా, సో మనకి వెలాసిటీ రేషియో అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, ఏ 50M 6V18 ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్, నేనేం చెప్పాను, గ్రైండింగ్ వీల్ డిజిగ్నేషన్ గుర్తుంచుకోమని చెప్పాను కదా, ఆప్షన్ ఏ అనమాట అది. సో ఏం చెప్పాను, అది కూడా ASI GST BOM. ఓకే, BOM కన్నా BOMB బాంబ్ అంటే బాగుంటుంది కదా, సో మ్యానుఫ్యాక్చరర్స్ బొమ్మ అనేది ఉంటుంది, సో అది సింబల్ అయినా అవ్వచ్చు లేదంటే లెటర్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకే, సో అది ఎండ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఏ అంటే అబ్రాసివ్ చెప్పాను కదా, SI అంటే సైజ్ ఆఫ్ ది అబ్రాసివ్ అనమాట, G అంటే ఏంటి, గ్రేడ్ కదా, ST అంటే స్ట్రక్చర్, BO అంటే బాండ్, MB అంటే మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్స్ లోగో ఉందా, సింబల్. ఓకే, సో అదేనా అవ్వచ్చు. సో ఇక్కడ
ఈ డెసిగ్నేషన్ అంతా దేనికి రిలేటెడ్? గ్రైండింగ్ వీల్కే కదా, అదే సింపుల్గా అడిగాడు అనమాట. ఓకే, సో ఇంకోటి ఏం చెప్పాను, ఎస్తో వచ్చిన వాటి న్యూమరికల్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట, నెంబర్స్. ఇంకా సైజ్ అనేది నెంబర్ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా నెంబర్ ఉంటుంది అనమాట. ఓకే, సో అది గుర్తుంచుకోండి. విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ద ఫ్లో. ఓకే, సో విస్కాసిటీ అనగా మనకి ఫ్లూయిడ్ యొక్క ఇంటర్నల్ ఫ్రిక్షన్. ఓకే, సో ఫ్లూయిడ్ అనేది పొరలు ఒకదానికొకటి కదులుతున్నప్పుడు ఆ గుణం ఆ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది అనమాట. అంటే తేనె లేదా నూనె లాంటి చిక్కని ద్రవాలు నెమ్మదిగా ప్రవహించడాన్ని మనం ఫ్రిక్షన్ అనేది కారణం అబ్జర్వ్ చేయొచ్చు మనం, రైట్? సో చాలా స్లోగా వెళ్తాయి కదా రిలేటెడ్ టు ద వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రీగా కదా. సో ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండే అంటే విస్కాసిటీ ఎక్కువగా ఉండే ఫ్లూయిడ్స్ ఏంటి అంటే మనకి తేనె ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి అనమాట ఆన్సర్. ఓకే, సో లైట్ అనేది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ద్రవాల గుండా ప్రవహించగలదు, కానీ ఇది ద్రవాల యొక్క విస్కాసిటీకి కాంతికి ఎలాంటి సంబంధం లేదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అన్నాడు. విద్యుత్ ప్రవాహం రెసిస్టెన్స్కి అని మనం ఎలక్ట్రికల్ రెసిస్టెంట్ అంటాం. ఓకే, సో రెసిస్టెన్స్ టు ద ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రికల్ రెసిస్టెంట్ అంటాం కదా. ఓకే, సో దీనికి మనకి విస్కాసిటీకి ఎటువంటి రిలేషన్ లేదనమాట. సౌండ్ కూడా అంతే. ఓకే, సౌండ్ అనేది ఏంటి? ధ్వని తరంగాలు ప్రయాణించడానికి మీడియం అనేది అవసరం, కానీ ఇక్కడ విస్కాసిటీ అనేది ప్రత్యేకంగా ఫ్లూయిడ్స్ యొక్క ప్రవాహ గుణాన్ని సూచిస్తుంది అనమాట. ఓకే, స్నాగింగ్ చెప్పుకున్నాం కదా డిస్కషన్లోనే. స్నాగింగ్ అంటే ఏంటి? స్నాగింగ్ అనేది మెటీరియల్ తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ అనమాట. ఓకే, సో ఆప్షన్స్ వైపు చూద్దాం, ఎందులో యూజ్ చేస్తాం చెప్పగలరా? సో ఆప్షన్ ఏ ఏంటి? ఫైలింగ్ అన్నాడు. ఫైలింగ్ అనేది చేతితో చేసే ప్రక్రియ అనమాట. దీని ద్వారా చిన్న మొత్తంలో మెటీరియల్ని తొలగించి ఫినిషింగ్ ఇస్తారు. కానీ స్నాగింగ్ అనేది భారీ మొత్తంలో అన్వాంటెడ్ మెటీరియల్ని రిమూవ్ చేసే పద్ధతి అనమాట. ఓకే, నెక్స్ట్ హాక్సాయింగ్. ఓకే, హాక్సా అనేది మెటల్ రాడ్ లేదా షీట్లని కట్ చేయడానికి వాడే రంపం అనమాట. ఓకే, చిప్పింగ్ ఏంటి? చిప్పింగ్ అనేది చిజిల్ మరియు హ్యామర్ ఉపయోగించి వెల్డింగ్ స్లాగ్ లేదా అదనపు మెటీరియల్ పీస్ని మనం రిమూవ్ చేసే పద్ధతి అనమాట. సో స్నాగింగ్ అనగానే గుర్తు రావాల్సిందంటే గ్రైండింగ్. ఓకే, సో స్నాగింగ్ అనేది ఒక హెవీ డ్యూటీ గ్రైండింగ్ ప్రక్రియ అనమాట. ఓకే, సో క్యాస్టింగ్, ఫోర్జింగ్స్ మరియు వెల్డింగ్ చేసిన భాగాలపై ఉండే గొరకైన అంచులను అలా హోల్స్, అదనపు మెటీరియల్ ఉంటుంది కదా, ఫ్లాష్ లేదా బర్స్ అని, సో వాటిని తొలగించడానికి హై స్పీడ్ గ్రైండింగ్ వీల్స్ని ఉపయోగిస్తారు అనమాట. దీన్నే స్నాగింగ్ అని అంటాం. ఓకే, సో ఆప్షన్ డి అనమాట. Roller steady tool holders enables heavier cuts to be taken on workpiece when machining components on a capstan and turret lathe. The number of rollers provided is, so that is option 2 anamata. Okay, so B, option B is right one. కేవలం ఒకే రోలర్ ఉంటే మాత్రం వర్క్ పీస్ పై టూల్ కట్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే లాటరల్ కటింగ్ ఫోర్సెస్ని పూర్తిగా నిరోధించడం అనేది సాధ్యం కాదనమాట. ఓకే, సో క్యాప్స్టన్ మరియు టరెట్ లేతలో ఉపయోగించే రోలర్ స్టడీ టూల్ హోల్డర్లు సాధారణంగా 2 రోలర్లు కలిగి ఉంటాయి అన్నమాట. ఈ 2 రోలర్లు కటింగ్ టూల్కి వ్యతిరేక దిశలో వర్క్ పీస్కి సరైన సపోర్ట్ ఇస్తాయి అనమాట. దీనివల్ల లాంగ్ వర్క్ పీస్ డిఫ్లెక్ట్ అవ్వకుండా అంటే వంగకుండా చాలా హెవీ కట్లని సులభంగా ఇవ్వచ్చు మనం. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో స్టడీ రెస్ట్లో 3 అంటే 3 జార్స్ లేదా రోలర్స్ ఉండే రకాలు సాధారణ లేత్ మిషన్లో సెంటరింగ్ కోసం వాడతారు అన్నమాట. కానీ టూల్ హోల్డర్కి అమర్చే రోలర్ స్టడీ టూల్ హోల్డర్లో మనం జనరల్గా యూజ్ చేసి 2 రోలర్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో 4 అనేది డిజైన్కి అంత ఉపయోగించాం. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. విచ్ ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోర్జర్ చక్ ఫర్ అడ్జస్టింగ్ ద జార్స్? సో వీ థ్రెడ్ అంటే ఏంటి? వీ థ్రెడ్ సాధారణంగా ఫ్యాజనర్స్ లైక్ బోల్ట్లు, నట్లు బిగించడానికి ఉపయోగిస్తాం అనమాట. సో ఇవి జనరల్గా పవర్ ట్రాన్స్మిషన్కి యూజ్ చేయం. ఓకే, లైక్ స్క్రూ జార్స్కి వీటికి సరైన కాదు అనమాట. నెక్స్ట్ ఎక్మి థ్రెడ్ అంటే ఏంటి? ఎక్మి థ్రెడ్ గుర్తుంచుకోమన్నా 29 degrees ఉంటుంది యాంగిల్ అనేది. అలాగే ఇవి మేజర్గా లీడ్ స్క్రూ అంటే లేత్ యొక్క లీడ్ స్క్రూ పవర్ ట్రాన్స్మిషన్కి వాడతారు అనమాట. స్క్వేర్ థ్రెడ్ ఇది రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ స్క్వేర్ థ్రెడ్ అనేది ఫోర్జర్ చక్ లోపల జార్స్ని ముందుకి వెనక్కి కదిలించడానికి ఉపయోగించే
స్క్రూస్ అనమాట. ఓకే, ఈ స్క్రూస్కి స్క్వేర్ థ్రెడ్ ఉంటుంది అనమాట, అంటే చెక్ స్క్రూ లేదా స్క్రోల్ స్క్రూ అని అంటారు. సో దానికి స్క్వేర్ థ్రెడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో స్క్వేర్ థ్రెడ్లు అనేవి అత్యధిక మెకానికల్ ఎఫిషియన్సీ కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగే ఇవి రేడియల్ లేదా సైడ్ థ్రస్ట్ సృష్టించకుండా భారాన్ని, ఓకే, సో ఎక్కువ లోడ్స్ని సులభంగా బదిలీ చేస్తాయి. ఓకే, సో ఇది కూడా రాదు, దేనికి అని అడిగే ఛాన్స్ ఉంటుంది కదా, చెక్ స్క్రూ ఆర్ స్క్రోల్ స్క్రూ. ఓకే 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 నెక్స్ట్ బట్రస్ థ్రెడ్ అంటే ఏంటి? బట్రస్ థ్రెడ్ కేవలం ఒక యూనిడైరెక్షనల్గా భారాన్ని మోయడానికి యూజ్ చేస్తాం, లైక్ ప్రెసెస్, జాకీస్ వీటిలో యూజ్ చేస్తాం మనం. ఓకే, సో నెక్స్ట్ డెడ్ సెంటర్ యాజ్ కంపేర్డ్ విత్ ద లైవ్ సెంటర్ బియర్స్ ఆర్ రెసిస్ట్స్. సో నో ఫ్రిక్షన్ అన్నారు. లేత్ మెషిన్లో ఎటువంటి కదిలే భాగాల మధ్యనైనా కొంతమేరకు ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో నో ఫ్రిక్షన్ అనేది రాంగ్ వన్. ఈక్వల్ ఫ్రిక్షన్ అన్నారు. లైవ్ సెంటర్ వర్క్ పీస్తో పాటు మనకి అంటే స్పిండిల్తో పాటు తిరుగుతుంది, కానీ డెడ్ సెంటర్ అనేది స్థిరంగా ఉంటుంది కదా. ఓకే, సో ఇక్కడ చెక్కి మనం వర్క్ పీస్ అనేది పెడతాం, అది హై స్పీడ్తో రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ దీన్ని మనం లైవ్ సెంటర్ అంటాం కదా. డెడ్ సెంటర్ అంటే ఈ షాఫ్ట్కి మనకి అదర్ సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం కోసం టైల్ స్టాక్ దగ్గర యూజ్ చేస్తాం, దీన్ని డెడ్ సెంటర్ అంటారు. ఓకే కదా, సో ఇదేంటి, ఇక్కడ ఫ్రిక్షన్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే ఈ చెక్తో పాటు వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ అనమాట, అసలు ఉండదు అక్కడ. ఓకే, సో పట్టుకోవడానికి హోల్డింగ్ పర్పస్కే యూజ్ చేస్తుంది తప్ప ఫ్రిక్షన్ జనరేట్ అవ్వడం అనేది తక్కువ అనమాట ఇక్కడ. బట్ ఇక్కడ ఏమవుతుంది, డెడ్ సెంటర్కి వచ్చేటప్పటికి వర్క్ పీస్ ఇది స్టాటిక్గా అలా ఉండిపోతుంది కదా. సో వర్క్ పీస్ దానిపైన తిరుగుతుంది కాబట్టి రెండింటికి మధ్య ఫ్రిక్షన్ ఒకేలా ఉండదు. ఓకే, సో లెస్ ఫ్రిక్షన్ అన్నాడు. సో డెడ్ సెంటర్ అనేది స్థిరంగా ఉండి దానిపై వర్క్ పీస్ తిరగడం వల్ల ఎక్కువ ఫ్రిక్షన్ మరియు వేడి అనేది పుడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ పొజిషన్లో. ఓకే, సో ఇది స్టాటిక్గా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది కదా ఈ వర్క్ పీస్ అనేది. సో ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, సో హీట్ కూడా ఎక్కువ పుడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్, మోర్ ఫ్రిక్షన్. సో లేత్ మెషిన్లో లైవ్ సెంటర్ అనేది హెడ్ స్టాక్ వైపు ఉండి వర్క్ పీస్తో పాటు తిరుగుతుంది. ఓకే, సో దీనివల్ల అక్కడ రిలేటివ్ మోషన్ ఉండదు కాబట్టి ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ డెడ్ సెంటర్కి వచ్చేటప్పటికి టైల్ స్టాక్ స్టేషనరీగా ఉంటూ దానిపై వర్క్ పీస్ తిరుగుతుంది అనమాట. సో దీనివల్ల వర్క్ పీస్ మరియు డెడ్ సెంటర్ మధ్య మనం ఎక్కువ ఫ్రిక్షన్ మరియు హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. అందుకే డెడ్ సెంటర్ అనే పేరు దీనికి. ఓకే, సో దీన్ని తరచుగా లూబ్రికేషన్ అనేది అవసరం అనమాట. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. విచ్ పార్ట్ ఆఫ్ ది లేత్ ఈజ్ లాక్డ్ వైల్ ద ఫార్మ్ టూల్ మెథడ్ యూజ్డ్ ఫర్ టర్నింగ్ ట్యాపర్ అన్నాడు. సో ట్యాపర్ టర్నింగ్ అప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఏది లాక్ చేస్తాం, క్యారేజ్ కదా, ఆప్షన్ బి అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇచ్చాడు, కాంపౌండ్ రెస్ట్ అండి. కాంపౌండ్ రెస్ట్ స్లైడ్ని యాంగులర్గా తిప్పి ట్యాపర్ టర్నింగ్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు, కానీ ఫార్మ్ టూల్ పద్ధతిలో క్రాస్ స్లైడ్ నేరుగా లోపలికి వెళ్తుంది కాబట్టి కాంపౌండ్ రెస్ట్ లాకింగ్తో దీనికి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ క్యారేజ్ అంటే ఫార్మ్ టూల్. ఓకే, సో ఫార్మ్ టూల్ పద్ధతిలో టూల్ యొక్క ఆకారమే వర్క్ పీస్పై ట్యాప్ను ఏర్పరుస్తుంది కదా. ఓకే, సో అది టూల్ అనేది ఇలా ఉందనుకోండి, వర్క్ పీస్ మీద కూడా ఇలానే షేప్ అనేది కట్ అవుతుంది అన్నమాట, ఫార్మ్ టూల్ అంటారు దాన్ని. ఓకే, సో టూల్ ఏ షేప్లో ఉంటే అదే షేప్ అనేది మనకు వర్క్ పీస్లో ఏర్పడుతుంది అనమాట. సో కటింగ్ చేసేటప్పుడు క్యారేజ్ కదలకూడదు, అంటే లాంగిట్యూడినల్ మూవ్మెంట్ అనేది ఉండదు అనమాట. సో క్యారేజ్కి వెళ్తే టూల్ పొజిషన్ మారుతుంది కదా, సో కాబట్టి బెడ్పై క్యారేజ్ స్థిరంగా కదలకుండా లాక్ చేయబడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైల్ స్టాక్ అన్నాడు. టైల్ స్టాక్ అనేది వర్క్ పీస్కి సపోర్ట్ ఇవ్వడానికి ఉంటుంది. ఓకే, సో ఫార్మ్ టూల్ ఆపరేషన్లో దీన్ని లాక్ చేయడం వల్ల ట్యాప్ ఏర్పడదు కదా, సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ హెడ్ స్టాక్ అనేది లేత్ మెషిన్లో ఎప్పటికీ కదలకుండా శాశ్వతంగా ఫిక్స్ చేయబడి ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రత్యేకంగా లాక్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. హెచ్ఎస్ఎస్ ఈజ్ టెంపర్డ్ ఎట్. ఓకే, సో హెచ్ఎస్ఎస్ అంటే హై స్పీడ్ స్టీల్స్. సో అది ఏ టెంపరేచర్ వద్ద టెంపరింగ్ ప్రాసెస్ అనేది చేస్తామని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి 550 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 600 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట, ఆప్షన్ డి అని. ఓకే, సో హై స్పీడ్ స్టీల్స్ కటింగ్ టూల్స్ని గట్టిపరిచి హార్డనింగ్ చేసిన తర్వాత దానిలో ఉన్న ఇంటర్నల్ స్ట్రెస్సెస్ని తొలగించి రెడ్ హార్డ్నెస్ మరియు టఫ్నెస్ని పెంచడానికి 550 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 600 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు
ఓకే, ఇన్ జనరల్గా 560 రేంజ్లో ఉంటుంది అది. ఓకే, సో ఆ టెంపరేచర్ వద్ద టెంపరింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, సో ఆప్షన్ డి. A carbon steel piece is heated just above the 730 degrees centigrade, maintained at that temperature for a few hours, and then cooled slowly. Okay, so what heat treatment process is carried out అన్నాడు. ఓకే, సో ఆప్షన్ వైజ్ చూద్దాం. నార్మలైజింగ్ అన్నాడు. నార్మలైజింగ్ ప్రక్రియలో మనం మెటల్ని క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ వేడి చేసి రూమ్ టెంపరేచర్ వద్ద స్టిల్ ఎయిర్లో చల్లబరుస్తాం అన్నమాట. ఓకే, కేస్ హార్డనింగ్ అంటే ఏంటి? కేస్ హార్డనింగ్ అనేది కేవలం మెటల్ ఉపరితలాలు మాత్రం గట్టిపరిచే పద్ధతి అనమాట. ఓకే, కార్బరైజింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ హార్డనింగ్ అన్నాడు. హార్డనింగ్ ప్రక్రియలో మనం మెటల్ తగినంత ఉష్ణోగ్రత వద్ద వరకు వేడి చేసిన తర్వాత వాటర్ లేదా ఆయిల్లో వేగంగా చల్లబరుస్తాం అనమాట, అంటే కొంచెం చేస్తాం. ఓకే, సో ఇక్కడ స్లో కూలింగ్ అనేది లేదు కదా, సో ఇది నెగ్లెక్టెడ్. నెక్స్ట్ అనీలింగ్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో అనీలింగ్ ప్రక్రియలో మెటల్ని క్రిటికల్ టెంపరేచర్ ఎలా 730 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా అంతకంటే కొంచెం పైన లోవర్ క్రిటికల్ టెంపరేచర్ వద్ద తగిన సమయం పాటు ఉంచి ఆ తర్వాత ఫర్నేస్లోనే అది నెమ్మదిగా చల్లార్చడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మెటల్లోని ఉన్న ఇంటర్నల్ స్ట్రెసెస్ తొలగిపోయి మెటీరియల్ అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ డి. ఓకే, డాష్ ఈజ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ సర్ఫేస్ హార్డనింగ్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. కేస్ హార్డనింగ్ అనమాట. కేస్ హార్డనింగ్ అనేది లో కార్బన్ స్టీల్ యొక్క అవుటర్ సర్ఫేసెస్ గట్టిగాను లోపల భాగాన్ని మెత్తగాను అంటే టఫ్ కోర్గా ఉంచడానికి చేసే సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, మిగతా వాటి గురించి చెప్పాను కదా. విచ్ మెథడ్ ఆఫ్ సర్ఫేస్ హార్డనింగ్ ఈజ్ డన్ ఇన్ హీటెడ్ సాల్ట్ బాత్ అన్నాడు. ఓకే, సో వేడి చేసిన ఉప్పు ద్రావణంలో ముంచి ఏ రకమైన సర్ఫేస్ హార్డనింగ్ పద్ధతిని నిర్వహించబడుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ ఏంటి? ఫ్లేమ్ హార్డనింగ్ పద్ధతిలో ఆక్సిజన్ మంటను ఉపయోగిస్తాం. గ్యాస్ కార్బరైజింగ్ దీంట్లో మనం మెటల్ భాగాన్ని గ్యాస్ అట్మాస్ఫియర్లో లైక్ ఎండోథర్మిక్ గ్యాస్ లేదా మీథేన్ ఉన్న ఫర్నేస్లో ఉంచి కార్బన్ను మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ప్యాక్ కార్బరైజింగ్లో లోహం యొక్క ముక్కలను చార్కోల్ పౌడరు అలాగే ఇతర రసాయనాలతో కలిపి ఒక బాక్సులు పెట్టి వేడి చేస్తాం అన్నమాట. సో దీనికి సాల్ట్ బాత్కి రిలేటెడ్ కాదు. నెక్స్ట్ లిక్విడ్ కార్బరైజింగ్ అనేది ఇది రైట్ ఆన్సర్ అన్నమాట, ఆప్షన్ డి. ఓకే, సో లిక్విడ్ కార్బరైజింగ్ ప్రక్రియలో ఏంటి అంటే మెటల్ భాగాలను సైనైడ్ సాల్ట్స్ ఉంటాయి కదా, సో సైనైడ్ సాల్ట్స్ లేదా కార్బోనేట్ సాల్ట్స్ కలిగిన వేడి చేసిన అంటే హీటెడ్ సాల్ట్ బాత్లో ముంచడం ద్వారా కార్బన్ మరియు నైట్రోజన్ను ఉపరితలంలోకి ఇన్సర్ట్ చేస్తారనమాట. సో ఇది సాల్ట్ బాత్ ద్వారా చేసే ప్రామాణిక ఉపరితల గట్టిపరిచే పద్ధతి అనమాట. ఓకే, సో ఆప్షన్ డి. ద ఎబిలిటీ టు బి లెవెల్డ్ ఇన్ టు థిన్ షీట్స్. ఓకే, సో ఇక్కడ చెప్పేయచ్చు మనం వితౌట్ క్రాకింగ్ బై హీటింగ్ ఆర్ కూలింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ అన్నాడు. అది మ్యాలబిలిటీ కదా, ఆప్షన్ ఏ. ఓకే, సో మ్యాలబిలిటీ అనేది మెటల్ యొక్క ముఖ్యమైన మెకానికల్ ప్రాపర్టీ అనమాట. దీనివల్ల మెటల్ని స్విచ్తో కొట్టడం ద్వారా లేదా రోలింగ్ చేయడం ద్వారా పగుళ్ళు రాకుండా పల్చని రేకుల్లా లేదా థిన్ షీట్స్గా మారవచ్చు అనమాట. లైక్ అల్యూమినియం, రాగి షీట్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ప్లాస్టిసిటీ అంటే అది మెటల్పై ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్రయోగించినప్పుడు దాని షేప్ అనేది శాస్త్రంగా మార్పు వచ్చే ప్రాపర్టీ అనమాట. ఓకే, సో కానీ దీనికి ఇక్కడ థిన్ షీట్స్కి ఎటువంటి ఇది లేదనమాట. ఓకే, సో డక్టిలిటీ అంటే మెటల్ని టెన్షన్ ద్వారా మనం డ్రా చేయడం. ఓకే, సో అలా డ్రా చేసి థిన్ వైర్స్గా మార్చడాన్ని మనం డక్టిలిటీ అంటాం అనమాట. ఓకే, సో ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి. డక్టిలిటీకి మ్యాలబిలిటీకి చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అనమాట. సో డక్టిలిటీ అంటే డ్రాయింగ్ టు వైర్స్ అని గుర్తుంచుకోవాలి. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పినది. సో మ్యాలబిలిటీ అంటే థిన్ షీట్స్. ఓకే, సో డి ఫర్ డ్రాయింగ్ ఇంటూ వైర్స్. మెటల్ని డ్రా చేసి థిన్ వైర్స్గా మార్చే ప్రాపర్టీ అనమాట. లైక్ మన కాపర్ వైర్స్ ఇవన్నీ చూస్తాం కదా, సో అవన్నీ ఇలానే చేస్తారు. ఓకే, సో ఈవెన్ గోల్డ్ కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కొన్నిసార్లు చూసి ఉంటారు. చిన్న రోలర్స్ ద్వారా మనం హోల్స్లో నుంచి గోల్డ్ వైర్ని ఇన్సర్ట్ చేస్తే ఆ థిక్నెస్ అలా తగ్గుతూ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అది మ్యాలబిలిటీ అనమాట. ఓకే,
నెక్స్ట్ ఎలాస్టిసిటీ. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటి, మనం అప్లై చేసిన ఫోర్స్ని తొలగించిన తర్వాత అది ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అనమాట. ఓకే, సో అది ఎలాస్టిసిటీ. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రావిటీ ఫీడ్ లూబ్రికేషన్ ఈజ్, సో గ్రీజ్ గన్ అన్నాడు. గ్రీజ్ గన్ ఉపయోగించి హై ప్రెషర్ ద్వారా గ్రీజ్ని బేరింగ్లు పంపిస్తాం. మనం గన్ అంటేనే మనం అక్కడ అర్థం చేసుకోవాలి, ప్రెషర్ యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ రింగ్ లూబ్రికేటర్ అన్నాడు. రింగ్ లూబ్రికేటర్ అనేది స్ప్లాష్ లేదా బాత్ లూబ్రికేషన్ పద్ధతికి సంబంధించింది. ఓకే, సో ఇందులో తిరిగే షాఫ్ట్ పైన ఉన్న రింగ్ను నూనె పైకి లాగుతూ ఉంటుంది. చెప్పాం కదా, ఇమేజ్ అనేది చాలా క్లియర్గా ఇచ్చాను నేను. రింగ్ లూబ్రికేషన్ అనేది షాఫ్ట్ రొటేట్ అవుతుంది కదా, సో దాని మీద ఒక రింగ్ అనేది ఉంటుంది అనమాట. సో షాఫ్ట్ హై స్పీడ్తో తిరగడం వల్ల కాంటాక్ట్ అయి ఉంటుంది కదా రింగ్ కూడా అదే మోషన్ని అచీవ్ చేసి తిరుగుతూ ఉంటుంది. సో అక్కడ కింద ఏంటంటే ఆయిల్ అనేది ఉంటుంది. ఆయిల్ ద్వారా రింగ్ తిరుగుతూ మనకి ఆయిల్ని చిమ్ముతుంది అనమాట మిగతా పార్ట్స్కి. ఓకే, నెక్స్ట్ టెల్ టైల్ లూబ్రికేటర్ అన్నాడు. ఓకే, సో ఇది ప్రత్యేకంగా డీజిల్ ఇంజిన్ వంటి వాటిలో లూబ్రికేటింగ్ ఆయిల్ ప్రవాహాన్ని లేదా ఒత్తిడిని పర్యవేక్షించడానికి ఇండికేషన్గా వాడే ఒక రకమైన పరికరం అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ విక్ఫీడ్ లూబ్రికేటర్ అనేది ఆన్సర్ అనమాట. ఓకే, సో విక్ఫీడ్ లూబ్రికేటర్లో ఆయిల్ని గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ ద్వారా మనం క్యాపిలరీ యాక్షన్, ఓకే, సో విక్ యాక్షన్ అంటే దాన్నే, సో దాని ద్వారా నిరంతరం బేరింగ్కి ఆయిల్ అనేది అందిస్తుంది అనమాట. సో ఆయిల్ కప్పు పై భాగం ఉండి గురుత్వాకర్షణ బలం ద్వారా విక్ ద్వారా, ఓకే, సో మనం చూస్తాం కదా ఏంటిది, మనం ఓల్డెన్ డేస్లో దీపాలు యూజ్ చేసాం కదా, సేమ్ అలాంటి ప్రాసెస్ క్యాపిలరీ యాక్షన్ ద్వారా మనకి ఇక్కడ ఆయిల్ అనేది ఆ భాగాలకి అప్లై అవుతుంది అనమాట. ఓకే, which one of the following is the capacity of a metal to withstand destruction under the action of external loads అన్నాడు. సో అది స్టిఫ్నెస్ అంటే స్టిఫ్నెస్ అనేది మెటల్ పై బలం ప్రయోగించినప్పుడు దాని ఆకారంలో వచ్చే సాధ్యమైనంత తక్కువ డిఫార్మేషన్ని నిరోధించే గుణం అనమాట. ఓకే, సో ఇది కేవలం వంగడాన్ని లేదా సాగడాన్ని అడ్డుకుంటుంది కానీ డిస్ట్రక్షన్ కాదు. ఓకే, సో స్ట్రెంగ్త్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో స్ట్రెంగ్త్ అనేది మెటల్ యొక్క అత్యంత కీలకమైన మెకానికల్ ప్రాపర్టీ అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్గా ప్రయోగించే లోడ్స్ తట్టుకుంటూ లోహం పగిలిపోకుండా లేదా శాశ్వతంగా డిస్ట్రక్షన్ అవ్వకుండా నిరోధించే శక్తి కలిగి ఉంటుంది అనమాట స్ట్రెంగ్త్ ప్రాపర్టీ అంటే. ఓకే, నెక్స్ట్ టఫ్నెస్ అనేది మనకి అకస్మాత్తుగా తగిలే షాక్స్ లేదా ఇంపాక్ట్ లోడ్లని తట్టుకునే శక్తిని గ్రహించే గుణం అనమాట. ఓకే, సో ఇది కేవలం షాక్ లోడ్లకి సంబంధించింది. ఓకే, సో డక్టిలిటీ అంటే ఏంటి, లోహాన్ని లాగి సన్నని తెగలుగా మార్చే ప్రాపర్టీ అనమాట ఇది. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. హై వైబ్రేషన్ లెవెల్స్ కెన్ క్రియేట్ డాష్ దట్ కాజెస్ స్ట్రక్చరల్ మెంబర్స్ టు ఈల్డ్ ఆర్ క్రాక్ అన్నాడు. సో ఆప్షన్ ఏ ఏంటి, థర్మో మెకానికల్ లోడ్స్ అన్నాడు. ఇవి ఉష్ణోగ్రత మరియు మెకానికల్ లోడ్స్కి కలయిక వల్ల ఏర్పడే లోడ్స్ అనమాట. ఓకే, సో కేవలం వైబ్రేషన్స్ వల్ల మాత్రమే ఏర్పడవు ఇవి. ఓకే, ఇక్కడ హై వైబ్రేషన్ లెవెల్ అన్నాడు కనుక అది కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం మెయిన్గా. ఓకే, థర్మల్ లోడ్స్ అన్నాడు. ఇది జస్ట్ ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఎక్స్పాన్షన్ కంప్రెషన్ జరగడం అంటే వ్యాకోచించడం లేదా సంకోచించడం కారణంగా ఏర్పడే లోడ్స్ అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ మెకానికల్ లోడ్స్ అన్నాడు. సో ఇవి ఎక్స్టర్నల్గా ప్రయోగించే మెకానికల్ లోడ్స్ అనమాట, అంటే బరువులు ప్రెషర్ ఇవన్నీ దీని కిందకు వస్తాయి అనమాట. నెక్స్ట్ ఫ్యాటిక్ లోడ్స్. ఓకే, సో నిరంతరంగా లేదా సైక్లిసిటీగా అంటే పునరావృతం అంటే కంప్లీట్గా ఏమంటారు, సైక్లిసిటీ అంటే పునరావృతం అవ్వడం అనమాట. సో ఓకే, తెలుగులో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో సైక్లిక్గా వైబ్రేషన్స్ రావడం, ఓకే, నిరంతరంగా కంటిన్యూస్గా జరిగే. అలాగే డైనమిక్ లోడ్స్ వల్ల మెటల్ భాగాలపై ఫ్యాటిక్ లోడ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఇవి సైక్లిక్ లోడ్స్కి వల్ల ఏర్పడే లోహంలో మైక్రో క్రాక్స్ అని ఏర్పడి కాలక్రమేణా ఆ నిర్మాణాలని విరిగిపోతాయి అనమాట, లేదా ఫ్యాటిక్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఓకే, a groove is being chipped by means of a chisel as shown in the figure. How can you avoid the metal breaking of a lump when reaching the end of the groove? సో అంటే చిజిల్ సహాయంతో గ్రూవ్ చిప్పింగ్ చేస్తున్నప్పుడు ఆ గ్రూవ్ చివరకు చేరుకున్నప్పుడు లోహం అనేది ముక్కలుగా పడిపోకుండా ఎలా నివారించవచ్చు అని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్ ఏ ఏంటి,
చిప్పింగ్ విత్ లైట్ ఫోర్స్ వెన్ రీచింగ్ ద ఎండ్ అన్నాడు. చిప్పింగ్ చేసేటప్పుడు చివరి అంచు రాగానే ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తే మెటల్ అకస్మాత్తుగా ముక్కలుగా విరిగిపోతుంది అనమాట. సో దాన్ని నివారించడానికి చివరి భాగంలోకి రాగానే సున్నితంగా మరియు లైట్ ఫోర్స్తో చిప్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది రైటే. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? చిప్పింగ్ యూజింగ్ సాల్యుబుల్ ఆయిల్ అండి. సాల్యుబుల్ ఆయిల్ సాధారణంగా కటింగ్ మరియు డ్రిల్లింగ్ సమయంలో కూలింగ్ కోసం వాడతారు, కానీ చిప్పింగ్ సమయంలో మెటల్ నుంచి విరిగిపోకుండా ఆపడానికి కాదు కదా. నెక్స్ట్ హోల్డింగ్ ద చిజిల్ విత్ లెస్ ఇంక్లినేషన్ అన్నాడు. చిజిల్ యాంగిల్ మార్చడం వల్ల కటింగ్ యాంగిల్ మారుతుంది తప్ప చివరిలో మెటల్ ముక్కలు విడిపోకుండా ఆపలేదు కదా. సో ఇక్కడ ఆలోచించాలంటే ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి, బట్ బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అనమాట. ఓకే, సో ఇన్ జనరల్గా యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే మెటల్ ఇక్కడ దాకా వెళ్ళాక చిజిలింగ్ అనేది ఆపోజిట్ సైడ్ నుంచి చేయాలన్నమాట. ఓకే, సో లెస్ ఫోర్స్ యూజ్ చేయడం అనేది అంత స్పెసిఫిక్గా స్టాండర్డ్ ప్రాసెస్ కాదు. ఓకే, సో ద ఎండ్ పోర్షన్ చిప్డ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కదా. సో ఇక్కడ గ్రూవ్ చివరి వరకు వచ్చేటప్పుడు చిప్పింగ్ వల్ల మెటల్ నుంచి అకస్మాత్తుగా ఊడిపోకుండా ఉండడానికి వర్క్ పీస్ను తిప్పి మళ్ళీ లేదా ఆ చివరి భాగాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చిప్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ద మెటల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్, వెల్డింగ్, బ్రేజింగ్ అండ్ సోల్డరింగ్? సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆన్సర్, ఫ్యూజిబిలిటీ అనమాట. ఫ్యూజిబిలిటీ అంటే ఏంటి? ఫ్యూజిబిలిటీ అనేది లోహాన్ని వేడి చేసినప్పుడు అది లిక్విడ్ ఫామ్లోకి మెల్ట్ అవుతుంది కదా. సో క్యాస్టింగ్లో అయితే మోల్టన్ మెటల్ని యూజ్ చేస్తాం, వెల్డింగ్లో అయితే బ్రేజింగ్ మరియు సోల్డరింగ్లో లోహం అంచుల నుంచి కరిగించిన లేదా ఫిల్లర్ మెటల్ను కరిగించి జాయినింగ్ అనేది చేస్తాం కదా. సో ఇటువంటి అన్ని ప్రక్రియలు లోహం కరిగే గుణాన్ని కలిగి ఉండడం అనేది అత్యంత ముఖ్యం అన్నమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. టెనాసిటీ అంటే ఇది లోహం సాగే బలాన్ని అంటే టెన్సైల్ స్ట్రెంత్ తట్టుకునే శక్తిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో రిమైనింగ్ తెలిసినవి కదా. నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్స్ ఇన్ ద బిఐఎస్ సిస్టమ్ అన్నాడు. సో చాలాసార్లు అడిగాడు కదా, ఇది ఆప్షన్ సి అనమాట. ఓకే, సో 18 గ్రేడ్స్ ఉంటాయి. ఓకే, సో IT01, IT0, IT1 అప్ టు IT16 అలా ఉంటాయి అనమాట. ఓకే, సో ఏంటి అంటే గ్రేడ్లు విడిభాగాల యొక్క యాక్యురసీ లెవెల్ని నిర్ణయిస్తారన్నమాట. ఓకే, ఇన్ ఫిగర్ డైమెన్షన్ ఈజ్ షోన్ యాజ్ 25 ప్లస్ ఆర్ మైనస్ 0.02. ఇట్స్ టాలరెన్స్ ఈజ్, టాలరెన్స్ అంటే ఇదే కన్సిడర్ చేయమన్నాను కదా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట. ప్లస్ 0.02 మైనస్ 0.02కి డిఫరెన్స్. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 0.04 ఈజ్ ద ఆన్సర్ అనమాట, ఆప్షన్ డి. ఓకే, సో అప్పర్ లిమిట్ మనకి టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే వేస్ట్, టాలరెన్స్ అని కానీ జస్ట్ వాల్యూని తీసుకుంటే అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ యొక్క డిఫరెన్స్ని తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని 25 ప్లస్ 0.02 అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఓకే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేక్ ప్రొవైడ్స్ ఏ డబుల్ ఎండెడ్ సపోర్ట్ అన్నాడు. సో ఇక్కడ ఏంటి డబుల్ ఎండెడ్ సపోర్ట్ అంటే? హార్స్ స్టేక్ కదా. సో ఆప్షన్ డి ఇమేజ్లో చూడొచ్చు ఇక్కడ. సో దిస్ ఈస్ ద హార్స్ స్టేక్ అనమాట. ఓకే, సో హార్స్ స్టేక్ అనేది డబుల్ ఎండెడ్ సపోర్ట్ అనేది కలిగి ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో రెండు వైపులా సపోర్ట్ అనేది కలిగి ఉంటుంది అనమాట. సో దీని రెండు చివరిలో 2 ఆర్మ్స్లో ఉంటాయి. సో ప్రతి ఎండ్లో వివిధ రకాల హెడ్లను అమర్చడానికి స్క్వేర్ హోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ వన్ అనమాట. సో హ్యాచెట్ స్టేక్ అంటే ఇది గొడ్డల ఆకారంలో అంచు కలిగి ఉంటుంది అనమాట. సో షీట్ మెటల్ అంచుల్ని మొదలైన బెండ్స్ని షార్ప్ బెండ్స్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట దీన్ని. ఓకే, సో దీనికి ఏంటంటే సింగిల్ సపోర్ట్ ఉంటుంది, డబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ హాఫ్ మూన్ స్టేక్ అంటే అది అర్ధచంద్రాకారం అంచుని కలిగి ఉంటుంది అనమాట, ఫ్లాన్స్ని త్రో చేయడానికి వాడుతారు దీన్ని. నెక్స్ట్ క్రీజింగ్ స్టేక్ అంటే ఇది షీట్ మెటల్లో క్రీజ్లు లేదా గార్డ్ని వేయడానికి ఉపయోగించే ఒక సింగిల్ ఎండెడ్ స్టేక్ అది. ఓకే, the pitch of the thread of a screw gauge is 0.5 mm. The number of divisions on the thimble is 25. The least count of the screw gauge is. So least count formula enti? Pitch of the screw by number of divisions on the thimble. Number of
divisions on the thimble. ఓకే, సో ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు 0.5 డివిజన్స్ మనకి 25 ఇచ్చాడు కదా. సో విల్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా 0.5 by 25. ఓకే, సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 1/50 వేసుకుంటే ఓకే 0.02 mm. లీస్ట్గా ఉంది, డైరెక్ట్గా మనం రాసేయచ్చు కూడా. ఓకే 0.02. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. నేమ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ ద ఫిగర్ ఈజ్ అన్నాడు. సో అదేంటి, థింబుల్ కదా. ఓకే, సో ఈ పోర్షన్ మనం థింబుల్ అంటే ఇది యాన్విల్, స్పిండిల్, నెక్స్ట్ ఇంకా వచ్చాడు బ్యారెల్ స్లీవ్ అన్నాడు. ఇది బ్యారెల్ స్లీవ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే థింబుల్, ఆప్షన్ సి. ఓకే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైక్రోమీటర్ అన్నాడు. సో మైక్రోమీటర్ ప్రిన్సిపల్ ఏంటి, సో స్క్రూ అండ్ నట్. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. ఓకే, సో మైక్రోమీటర్ అనేది స్క్రూ అండ్ నట్ యొక్క తిరిగే రొటేషన్ మోషన్ని లీనియర్ మోషన్గా మార్చే సూత్రం పైన పనిచేస్తుంది అనమాట. సో దీనిలో స్పిండిల్ పై ఉన్న థ్రెడ్స్ అంటే స్క్రూ ఉంటుంది కదా, స్క్రూ నట్ లేదా ఆ జాకెట్లో ముందుకి లేదా వెనక్కి కదులుతుంది అనమాట. ఓకే, స్క్రూ అండ్ నట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రాక్ అండ్ పీనియన్ అనేది డైల్ ఇండికేటర్ లేదా డ్రిల్ ప్రెస్ వంటి యంత్రాల్లో పనిచేస్తే. నెక్స్ట్ ఇంకా వచ్చాడు స్లైడింగ్ అండి. స్లైడింగ్ సూత్రంపై వెర్నియర్ క్యాలిపర్స్ పనిచేస్తుంది అనమాట. రాద్దాం ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్స్. ర్యాక్ అండ్ పీనియన్కి వచ్చేటప్పటికి ఏంటిది, డైల్ ఇండికేటర్స్. ఓకే, సో అలాగే డ్రిల్ ప్రెసెస్, ఇవన్నీ మనకి ర్యాక్ అండ్ పినియన్లో యూజ్ అవుతాయి అనమాట. ఈ ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది దీనికి. ఓకే, సో నెక్స్ట్ వార్మ్ అండ్ వార్మ్ వీల్ అన్నాడు. సో గేరింగ్ సిస్టంలో యూజ్ అవుతుంది అనమాట. అంటే రొటేషన్ మోషన్ని ఆ వేగాన్ని మార్చడానికి మరియు టార్క్ ట్రాన్స్మిట్ చేయడానికి వాడే పద్ధతి అనమాట ఇది. ఓకే, సో ఇది గేరింగ్ సిస్టమ్ అని రాద్దాం, గేర్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ మైక్రోమీటర్కి వచ్చేటప్పుడు స్క్రూ అండ్ నట్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పుల్ టైప్ స్క్రాపర్ అన్నాడు. ఆప్షన్ ఏంటి, ఫ్లాట్ స్క్రాపర్. ఫ్లాట్ స్క్రాపర్ని సాధారణంగా మనం ముందుకు నెట్టడం ద్వారా అంటే పుష్ టైప్, ఇది పుష్ టైప్. ఓకే, సో ముందుకి నెట్టడం ద్వారా చదునైన ఉపరితలాలపై ఉన్న లోహాలని తొలగించడానికి ఉపయోగిస్తాం. హుక్ స్క్రాపర్ అనేది ఏంటి, హుక్ స్క్రాపర్ అనేది ఈ హుక్ యొక్క కటింగ్ అంచు అనేది హుక్ షేప్లో వంగి ఉంటుంది అనమాట. సో దీన్ని ఉపరితలంపై ముందుకు నెట్టకుండా మనం వెనక్కి లాగడం ద్వారా సో పుల్ టైప్ అనమాట ఇది, ఆప్షన్ బి. ఓకే, ఇది పుల్ టైప్. ఓకే, సో బుల్ నోస్ అన్నాడు. దీని అంచు అనేది గుండ్రంగా ఉంటుంది మరియు బేరింగ్ ఉపరితలాలను లేదా కర్వ్డ్ ఉపరితలాలని స్క్రాప్ చేయడానికి పుష్ పద్ధతిని వాడుతాం మనం. ఓకే, నెక్స్ట్ యాంగులర్ స్క్రాపర్. సో ఇదేంటంటే కార్నర్స్ అలాగే యాంగిల్స్ని స్క్రాప్ చేయడానికి ఉపయోగించే సాధనం అనమాట. ఇది కూడా పుష్ టైప్ కిందకే వస్తుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ డివైడర్ అన్నాడు. సో ఫిర్మ్ జాయింట్ టైప్ డివైడర్ అన్నాడు. అలాగే స్ప్రింగ్ టైప్ కూడా ఇచ్చాడు. బట్ ఆప్షన్ సిలో రెండు కలిపి ఇచ్చాడు. స్ప్రింగ్ టైప్ డివైడర్ ఇచ్చాడు, అలాగే ఫిర్మ్ జాయింట్ డివైడర్ కూడా ఇచ్చాడు. సో ఇలా లెగ్స్ ఉండి మధ్యలో చిన్న ఏమంటారు జాయినింగ్ అనేది రివిట్ ద్వారా అవుతుంది అనమాట ఈ లెగ్స్కి. అదే డివైడర్కి స్ప్రింగ్తో ఇలా ఉంటుంది కదా, సో ఇది స్ప్రింగ్ టైప్ అనమాట. సో రెండు ఉన్నాయి కనుక రెండు ఆప్షన్లు కలిపి మనం ఇక్కడ స్ప్రింగ్ టైప్ డివైడర్ అండ్ ఫిర్మ్ జాయింట్ టైప్ డివైడర్ బోత్ అని ఆన్సర్ పెట్టాం అనమాట. ఓకే, it is a pressure welding process in which the heat is obtained from the resistance offered to the flow of current అన్నాడు. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటి, స్పాట్ వెల్డింగ్. ఓకే, సో స్పాట్ వెల్డింగ్ అనేది రెసిస్టెన్స్ వెల్డింగ్ కదా. సో దీంట్లో ఏంటి ఇదొక ప్రెషర్ వెల్డింగ్ ప్రక్రియ అనమాట. ఓకే, సో దీనిలో రెండు
మెటల్ షీట్ల మధ్య విద్యుత్ ప్రవాహాన్ని పంపించినప్పుడు అవి తాకిన ప్రదేశంలో ఉండే విద్యుత్ అంటే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కారణంగా విపరీతమైన హీట్ పుట్టి మెటల్ అనేది కరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనం ప్రెజర్ అనేది అప్లై చేసి వెల్డ్ అనేది పూర్తి చేస్తాం. ఓకే, సో ఇన్ విచ్ ప్రెజర్ వెల్డింగ్ ప్రాసెస్ అన్నాడు. ఇది ప్రెజర్ వెల్డింగ్ ప్రాసెస్సే కదా. సో ప్రెజర్ అప్లై చేస్తాం లాస్ట్లో. సో అట్ ద సేమ్ టైమ్ హీట్ ఈజ్ obtained ఫ్రమ్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్ అన్నాడు. సో దట్ ఈస్ స్పాట్ వెల్డింగ్ అనమాట. ఓకే, సో రెండు కండక్టర్స్ మధ్య ఈ షీట్స్ని పెట్టినప్పుడు అంటే ఇలా ఉంటుంది. సో పైన ఒకటి కింద ఒకటి ఇలా కండక్టర్స్ ఉంటే సో మనం షీట్స్ ఇలా ప్లేస్ చేస్తాం కదా. సో ఈ రెండింటిని హీట్ అంటే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ద్వారా హీట్ అనేది జరిగి మధ్యలో వెల్డ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఆ తర్వాత ఈ రెండింటిని ప్రెస్ చేస్తాం. సో దట్ ప్రెజర్ అనేది అప్లై అయ్యి వెల్డ్ అనేది ఏర్పడుతుంది అనమాట అక్కడ. ఓకే, సో అలాగా. సో అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ అన్నాడు. సో ఇది ఎలక్ట్రికల్ ఆర్క్ మరియు హైడ్రోజన్ గ్యాస్ కలయికతో పనిచేసే ఆర్క్ వెల్డింగ్. ఓకే, నెక్స్ట్ హై ప్రెజర్ ఆక్సిఎసిట్లైన్ వెల్డింగ్ అన్నాడు. ఇది గ్యాస్ వెల్డింగ్ టైప్ అనమాట. సో దీంట్లో ఇందులో ఏంటంటే హీట్ అనేది ఆక్సిజన్ మరియు ఎసిట్లిన్ ఫ్లేమ్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ద్వారా కాదు. నెక్స్ట్ టిగ్. సో ఇదేంటి నాన్ కన్జ్యూమబుల్ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అనమాట. ఇది ఎనర్ట్ గ్యాస్ని ఉపయోగించి చేసే ఆర్క్ వెల్డింగ్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ద స్టీల్ రూల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద సైజ్ ఆఫ్. సో ఆప్షన్ సి 300. ఓకే, సో వర్క్షాప్ మరియు మెకానికల్ పనులు వాడే స్టీల్ రూల్ అనేది సాధారణంగా 150 mm, 300 అంటే సుమారు 12 అంగుళాలు అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగే 500 mm, 1000 mm లభిస్తాయి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ 300 ఉంది కనుక 300. టాకియాన్ మీన్స్ పార్టికల్స్ మూవింగ్ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అన్నాడు. సో ఫిజిక్స్లో టాచియన్ అంటే ఒక హైపోథెటికల్ పార్టికల్ అనమాట. ఓకే, సో ఇది ఎల్లప్పుడూ కాంతి వేగం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని మనం నమ్ముతాం అనమాట. సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఈస్ ద రైట్ వన్. ఓకే, సో విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ఓషన్ అన్నాడు. సో దట్ ఈస్ ఫ్యాథోమీటర్ కదా. ఓకే, సో నేను ఫిజిక్స్ పీడిఎఫ్ ఉంటుంది మనకి టెలిగ్రామ్లో. ఓకే, సో ఇలాంటి మీటర్స్ అన్నిటిని ఒక అంటే హ్యాండ్ రిటెన్ నోట్స్లో అప్లోడ్ చేస్తాను. ఫిజిక్స్ షార్ట్ నోట్స్ అని ఉంటుంది. స్కిల్ కైట్ దానికి పాస్వర్డ్ అనమాట. ఒక ఉంటే పాస్వర్డ్ అనేది స్కిల్ కైట్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో అందులో ఈ మీటర్స్ గురించి ఉన్నాయి, జస్ట్ క్విక్గా రివ్యూ చేయండి. ఓకే, సో ఫ్యాథోమీటర్ అంటే ఏంటి? మనకి ఫ్యాథోమీటర్ అనేది సౌండ్ వేవ్స్ లేదా ఎక్కువ సౌండింగ్ ఉపయోగించి సముద్రం యొక్క లోతుని ఖచ్చితంగా కొలిచే పరికరం అనమాట. ఓకే, సో సముద్రపు లోతు కొలిచే ప్రమాణాన్ని ఫ్యాథం అని అంటాం అనమాట. సో దాని ఆధారంగానే ఈ పరికరానికి ఆ పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్ లెక్సోమీటర్ అంటే సముద్రం యొక్క లోతుని కొలవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నానోమీటర్ అంటే తెలిసిందే పొడవు కదా. సో హైడ్రోమీటర్ స్పెసిఫిక్ గ్రావిటీ లేదా డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ని కొలవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, 1 micron ఈజ్ ఈక్వల్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సో 1 micron అంటే ఎంత? 1/1000 mm కదా. ఓకే, సో లేదా 10⁻³ mm అనుకోవచ్చు. ఓకే, సో దీన్నే మనం డెసిమల్స్లో రాస్తే 0.001 mm కదా. సో ఎనీ ఆన్సర్? ఓకే, సో ఆప్షన్ బి. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్ అనమాట. నెక్స్ట్ 1 meter ఈక్వల్స్ టు హౌ మెనీ ఇంచెస్ అన్నాడు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సింది. ఆప్షన్ ఏ 39.37. ఓకే, సో 39.37 ఇంచెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, 1 meter ఈక్వల్స్ టు ఫైర్ క్లాస్ ఇన్ విచ్ ద ఫ్యూయల్ గ్యాస్ ఆర్ లిక్విఫైడ్ గ్యాస్ ఈజ్. సో ఇక్కడ మీరు క్విక్ రివిజన్ కోసం మళ్ళీ టేబుల్ని యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఏబిసిడి ఈ అనేది ఆప్షన్ కొన్నిసార్లు ఇస్తున్నాడు కదా, నేను యాడ్ చేశాను. సో ఏబిసిడిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ సాలిడ్స్ అని చెప్పాం, లిక్విడ్స్, గ్యాస్, లాస్ట్లో మెటల్స్. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి మీరు. ఓకే, అలాగే డీకి వచ్చేటప్పుడు ఎలక్ట్రికల్ కూడా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి, చాలాసార్లు అడుగుతాడు కదా. సో ఇక్కడ ఏం అడిగాడు? ఫైర్ క్లాస్ ఇన్ విచ్ ద ఫ్యూయల్ ఈజ్ గ్యాస్ ఆర్ లిక్విఫైడ్ గ్యాస్ అన్నాడు. ఏంటది? ఆప్షన్ సి కదా. సో సి క్లాస్లో మనకి గ్యాస్ అండ్ లిక్విఫైడ్ గ్యాస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఓకే,
హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ యూ విత్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అన్నాడు. సో అది ఎవరిది అంటే అవర్ ఎంప్లాయర్. ఓకే, సో ఆప్షన్ ఏ. సో ఎవర్ సెల్ఫ్ అంటే మనకు మనం కొనుక్కోం కదా. ఓకే, సో వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య నిబంధనల ప్రకారం కార్యాలయం ఏదైనా వర్క్ స్టేషన్లో పనిచేసే కార్మికులకు లేదా ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల వ్యక్తిగత రక్షణ పరికరాలు, హెల్మెట్లు, సేఫ్టీ షూస్, గాగుల్స్, గ్లౌజెస్ వంటివి ఉచితంగా అందించాల్సిన బాధ్యత పూర్తిగా యజమానిది అనమాట, ఎంప్లాయర్ లేదా కంపెనీపై ఉంటుందన్నమాట. సో ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి కెప్ట్ ఇన్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నది. సో ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏమేమి ఉండవు. స్టెరైల్ డ్రెస్సింగ్ ఉంటుంది, ప్లాస్టర్స్ ఉంటాయి, ఐ డ్రెస్సింగ్ కూడా ఉంటుంది, హెడేక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఓకే, సో ఆప్షన్ డి అనమాట. ఓకే, సో స్టెరైల్ డ్రెస్సింగ్ అంటే గాయాలు తగిలినప్పుడు రక్తం కారకుండా కట్టడానికి మరియు బ్యాక్టీరియా చేరకుండా రక్షించడానికి స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్స్ అయితే ఎంత అవసరం కాదు. నెక్స్ట్ ప్లాస్టర్స్ అన్న చిన్న చిన్న కోతలు లేదా గాయాలకి రక్షణగా ప్లాస్టర్స్ని యూజ్ చేస్తాం మనం. అలాగే ఐ డ్రెస్సింగ్ అంటే కంటికి గాయాలైనప్పుడు లేదా ఏమైనా రేణువులు పడినప్పుడు కంటిని రక్షించడానికి ప్రత్యేకమైన ఐ డ్రెస్సింగ్లు మనం కిట్లో ఉంచడం అనేది ముఖ్యం అనమాట. ఓకే, సో హెడేక్ ట్యాబ్లెట్స్ అనేవి అవసరం లేదు, ఎందుకంటే తలనొప్పి ట్యాబ్లెట్లు, జ్వరం మందులు ఇవన్నీ ఉంచకూడదు అనమాట. ఓకే, సో ప్రాథమిక చికిత్సలకి మనం రిలేటెడ్గా ఉంచుతాం కదా, అవన్నీ ఇందులో ఉండవు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మెథడ్ అన్నాడు. సో మెటలోగ్రాఫిక్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇది మెటల్ యొక్క మైక్రోస్ట్రక్చర్ పరిశీలించడానికి డిస్ట్రక్టివ్ లేదా సెమీ డిస్ట్రక్టివ్ పరీక్ష విధానం అనమాట. ఓకే, సో దీనిలో ఏంటి, లోహాన్ని కట్ చేసి పాలిష్ చేస్తారనమాట. ఓకే, సో కాబట్టి ఇది పూర్తిగా నాన్ డిస్ట్రక్టివ్ కింద రాదు కదా కట్ చేయడం అంటే. అంటే నాన్ డిస్ట్రక్టివ్ అంటేనే ఇది డ్యామేజ్ చేయకుండా టెస్టింగ్ చేయడం కదా. నెక్స్ట్ బి అంటే హార్డ్నెస్ టెస్ట్. దీంట్లో లోహం ఉపరితలంపై ఇండెంటేషన్ చేస్తాం, సో చిన్న గుర్తు అనేది ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇది నాన్ డిస్ట్రక్టివ్గా భావించినప్పటికీ ఇది మెటీరియల్ ఉపరితలాన్ని చిన్న ఇండెంటేషన్ నష్టాన్ని కలిగిస్తుంది అనమాట. ఓకే, సో ఇది నాన్ డిస్ట్రక్టివ్ కిందకి రాదు అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ టెస్టింగ్. ఈ స్ట్రెస్ టెస్టింగ్ చాలా వరకు చేసి ఉంటారు కదా, మెటీరియల్ విరిగిపోయే వరకు లేదా దాని మ్యాక్సిమం పెర్మిసిబుల్ లిమిట్ దాటే వరకు అప్లై చేస్తాను ఫోర్సెస్ని. సో ఇదే డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అయితే. సో లాస్ట్ ఏం మిగిలింది, రేడియోగ్రఫీ. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. రేడియోగ్రఫీ టెస్టింగ్ అంటే ఎక్స్రేస్, గామా రేస్ ఉపయోగించి చేసే పరీక్ష అనమాట. ఓకే, సో ఇది ఒక నాన్ డిస్ట్రక్టివ్ విధానం పద్ధతి. ఓకే, సో దీనిలో వస్తువులు ఎలాంటి భౌతిక నష్టం లేకుండా, హాని కలగకుండా దాని లోపల ఉండే ఇంటర్నల్ డిఫెక్ట్స్, పగుళ్ళు కానీ హోల్స్ కానీ ఏమైనా లోపల ఉన్న ఎక్స్రే ద్వారా మనకి ఇమేజెస్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకే, a body is said to be in equilibrium if the resultant of all the forces and momentum acting on the body is, that is zero కదా. ఓకే, సో ఈక్విలిబ్రియం డెఫినేషన్ అడుగుతున్నాడు అంతే. సో సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ అండ్ అంటే మెకానిక్స్ పరంగా ఒక వస్తువుపై పనిచేసే ఫోర్సెస్ అన్నీ జీరో, అలాగే మొమెంటమ్స్ మొత్తం జీరో అయినప్పుడు మాత్రం ఆ వస్తువు అనేది ఈక్విలిబ్రియంలో ఉందని అంటాం అనమాట. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. ద టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ లేయింగ్ అవుట్ లార్జ్ సర్కిల్స్ అన్నాడు. ఏంటది? ట్రామెలే కదా. ఓకే, సో ట్రామెల్ అనేది మనకి లార్జ్ సర్కిల్స్ని అంటే మనం ఏదైతే నార్మల్ కంపాస్తో గీయలేమో దానికన్నా పెద్దగా గీయాల్సిన వచ్చినప్పుడు మనం ఈ ట్రామెల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో డివైడర్స్ అన్నాడు. అంటే ఇది సాధారణంగా చిన్న సర్కిల్స్లా గీయడానికి, అలాగే డిస్టెన్సెస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే, సో వాటికి యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఆబ్జెక్ట్ని ఈవెన్గా డివైడ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తాం. జెన్నీ క్యాలిపర్, దీన్ని ఏమని చెప్పాను, 3 నేమ్స్ ఉంటాయి దీనికి. ఆడ్ లెగ్ క్యాలిపర్ అని, ఓకే, హెర్మోఫోర్డైట్ క్యాలిపర్ అని. ఓకే, సో దీన్నే అంటారు జెన్నీ క్యాలిపర్. ఓకే, హెర్మోఫోర్డైట్ క్యాలిపర్ లేదా ఆడ్ లెగ్ క్యాలిపర్ అని అంటాం దీన్ని. ఓకే, సో ఇదేంటి దీని యూజ్ అంటే మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి ఈ ఆడ్ లెగ్ అనేది ఇలా టచ్ చేసేలా ఉంచి ఈ లైన్కి అంటే ఈ ఎడ్జ్కి ప్యారలల్గా మనకి ఈ లైన్స్ డ్రా చేయడానికి వీలవుతుంది అనమాట. అలాగే సర్కిల్స్ అంటే సిలిండ్రికల్ షేప్లో కూడా అంతే. ఇక్కడ ఆడ్ లాగ్ని ఇలా ప్లేస్ చేస్తాం, సో దీనికి ఇలాగా ప్యారలల్గా ఒక లైన్ని డ్రా చేయొచ్చు అనమాట, సర్క్యులర్ పోర్షన్స్ కూడా. అలాగే దీన్ని సెంటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం మనం. ఓకే, సో అలా ఈ జెన్నీ క్యాలిపర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో
సో స్క్రైబర్ అంటే ఏంటి, మెటల్ షీట్లపై గీతలు గీయడానికి, లైక్ ఏ పెన్సిల్. ఓకే. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఇంపెల్లర్ ఇన్ సెంట్రిఫ్యూగల్ టైప్ సూపర్ చార్జర్ అన్నారు. సో దట్ ఈస్ 10,000 RPM అనమాట. ఆప్షన్ బి. ఓకే. సో ఆటోమోటివ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా చూస్తే సెంట్రిఫ్యూగల్ టైప్ సూపర్ చార్జ్ ఇంపెల్లర్ గాలి మరియు అంటే ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ని గట్టిగా కంప్రెస్ చేయడానికి సాధారణంగా 10,000 RPM అంటే 10,000 RPM వేగంతో మనకి రొటేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే. ద వోల్టేజ్ జనరేటెడ్ బై అన్ ఆల్టర్నేటర్ ఇన్ అన్ ఆటోమొబైల్ ఈజ్ కంట్రోల్డ్ బై. సో రోటర్ అన్నాడు. రోటర్ అనేది ఆల్టర్నేటర్లో తిరిగే భాగం అనమాట. ఇది అయినంత చుట్టూ ఉన్నప్పటికీ వోల్టేజ్ నియంత్రణ అనేది ప్రత్యేకంగా దానిలో ఉండే వైండింగ్ అందే ఎక్సైటేషన్ కరెంట్ ద్వారా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్టార్టర్ అన్నాడు. ఈ స్టార్టర్ మోటార్ అనేది ఇంజిన్ ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ బ్రషెస్ అంటే బ్రషెస్ అనేవి రోటర్ స్లిప్ రింగ్ ద్వారా కరెంట్ని సరఫరా చేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ రోటర్ వైండింగ్. ఓకే. సో ఆప్షన్ డి. ఆటోమోటివ్ ఛార్జింగ్ సిస్టంలో మనకి ఆల్టర్నేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ నియంత్రణ అనేది రోటర్ వైండింగ్లోకి ప్రవహించే ఫీల్డ్ కరెంట్ మార్చడం ద్వారా ఓకే నిర్వహించబడుతుంది అనమాట. వోల్టేజ్ రెగ్యులేటర్ ఈ రోటర్ వైండింగ్ ద్వారా ఉత్తేజాన్ని నియంత్రించి తద్వారా ఆల్టర్నేటర్ వోల్టేజ్ను అదుపులో ఉంచుతుంది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ద టైప్ ఆఫ్ ఆటోమొబైల్ విత్ రెస్పెక్ట్ టు యూజ్ ఈజ్. సో ఆల్ ఆర్ కదా, 3 వీలర్స్ ఉంటాయి, స్కూటర్స్ ఉంటాయి, ఆటో సైకిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి వాహనాలు వాటి ఉద్దేశించిన ఉపయోగం బట్టే. సో ప్రయాణికుల రవాణా, సరుకుల రవాణా, వ్యక్తిగత వాడకం ఇవన్నిటి కిందకు వస్తాయి అన్నమాట. ఓకే. సో ఆల్ ఆఫ్ దీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. బాల్ బేరింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ నికెల్ అండ్ క్రోమియం స్టీల్. ఆప్షన్ ఏ. ఓకే. సో బాల్ బేరింగ్ అనేవి తీవ్రమైన ఫ్రిక్షన్ మరియు హెవీ లోడ్స్ని తట్టుకోవు కదా. సో అందువల్ల వాటికి అధిక హార్డ్నెస్ మరియు వియర్ రెసిస్టెన్స్. ఓకే. అలాగే హైగా అంటే బలం కలిగిన హై గ్రేడ్ అలాయ్ స్టీల్స్ కలిగిన నికెల్ క్రోమియం స్టీల్ని లేదా హై క్రోమియం స్టీల్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. హై కార్బన్ క్రోమియం స్టీల్ని యూజ్ చేస్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ట్యాపర్ రోలర్ బేరింగ్ విల్ టేక్. సో ట్యాపర్ రోలర్ బేరింగ్స్ అనేవి బోత్ రేడియల్ అండ్ యాక్సిల్ లోడ్ రెండింటిని తీసుకుంటాయి అన్నమాట ఇవి. ఓకే. సో ఇది కోనికల్ లేదా ట్యాపర్ షేప్లో ఉంటుంది కదా. సో రేడియల్ లోడ్స్ అలాగే యాక్సిల్ లోడ్ రెండింటిని సైమల్టేనియస్గా అత్యంత సమర్థవంతంగా భరించగలవు అనమాట అవి. ఓకే. సో ఆప్షన్ సి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎనీ లూబ్రికెంట్ ఈజ్. సో మనకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి లూబ్రికెంట్కి? విస్కాసిటీ కదా. సో ఎందుకంటే లూబ్రికెంట్ ప్రవహించే స్వభావాన్ని మరియు దాన్ని థిక్నెస్ని రెసిస్టెన్స్ టు ఫ్లో అంటారు కదా. సో దాన్ని విస్కాసిటీ అంటాం అనమాట. ఇది మెషిన్ భాగాల మధ్య ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఆయిల్ ఫిల్మ్ ఏర్పరిచి లోహాలు నేరుగా రాసుకుపోకుండా కాపాడుతుంది అనమాట. ఓకే. సో ఉష్ణోగ్రత మారినప్పటికీ దాని సరైన ఫ్లూయిడిటీని నిలబెట్టుకొని అదే విస్కాసిటీని నిలబెట్టుకోవడం లూబ్రికెంట్ యొక్క అత్యంత ప్రాముఖ్యమైన లక్ష్యం అనమాట. ఓకే. సో విస్కాసిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కూలెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రీమింగ్ ఆఫ్ అల్యూమినియం వర్క్స్ అన్నాడు. సో అల్యూమినియం వర్క్స్కి ఏం యూజ్ చేస్తాం? కెరోసిన్. ఓకే. సో ఆప్షన్ ఏ. అల్యూమినియం అనేది చాలా సాఫ్ట్ మెటల్ కదా కొంచెం. సో ఇందులో ఏంటంటే సాఫ్ట్ అండ్ స్టిక్కీ మెటల్ ఉంటుంది కనుక దీన్ని మెషినింగ్ చేసేటప్పుడు రీమింగ్ లేదా డ్రిల్లింగ్ కటింగ్ టూల్స్కి అల్యూమినియం అంటుకుపోతుంది అనమాట. సో బిల్టప్ ఎడ్జ్ ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి మనం స్మూత్ సర్ఫేస్ పొందడానికి ఉత్తమమైన కటింగ్ ఫ్లూయిడ్ లేదా కూలెంట్గా కిరోసిన్ ఆయిల్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ద బాడీ ఆఫ్ వైస్ ఈజ్ మేడప్ ఆఫ్. బాడీ దేంతో తయారు చేస్తాం? క్యాస్ట్ ఐరన్ కదా. ఓకే. సో ఆప్షన్ బి. స్టీల్ అనేది కొన్ని ప్రత్యేక రకాల వైజ్ లేదా హెవీ డ్యూటీ వైజ్ల నిర్మాణంలో క్యాస్ట్ స్టీల్ లేదా ఫోర్జ్ స్టీల్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో కొన్నిసార్లు రెండు కూడా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అలాంటప్పుడు ఏం కన్సిడర్ చేయాలి మేజర్గా అంటే క్యాస్ట్ స్టీల్ అని అన్నాడంటే ఇంకా చూసుకోవాలి అది కూడా. ఓకే. సో ఈ స్టీల్స్ అనేవి యూజ్ చేస్తాం. బోత్ అని కూడా ఉంటుంది. ఇంకా మన ఫేట్ అనుకోవాలి ఇంకా.
రెండు ఇస్తే. ఓకే, సో క్యాస్ట్ ఐరన్ అనేది సాధారణంగా మనకి ఐడిఎఫ్ ట్రేడ్ థియరీ రిలేటెడ్గా క్యాస్ట్ ఐరన్ అనేది మేజర్గా కన్సిడర్ చేయాల్సిన ఆన్సర్. ఓకే, సో దీన్నే ప్రిఫర్ చేసుకోండి. కొన్ని సందర్భాల హెవీ డ్యూటీ వైజెస్కి మనం క్యాస్ట్ స్టీల్స్ని వాటిని యూజ్ చేస్తాం అనమాట. క్యాస్ట్ స్టీల్, ఫోర్జ్ స్టీల్ అలాంటివి మెన్షన్ చేసినప్పుడు కొంచెం ఆలోచించాలి. ఓకే, బోత్ ఏ అండ్ బి ఇచ్చినప్పుడు. బట్ ఈ రిలేటెడ్ క్వశ్చన్కి మనకి ఫెటర్ ట్రేడ్ రిలేటెడ్గా మనం ఆలోచిస్తున్నాం కనుక క్యాస్ట్ ఐరన్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పైలట్ ప్రొవైడ్ ఇన్ రీమర్స్? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఫినిష్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ కాన్సెంట్రిక్ హోల్స్. సో పైలట్ రకం రేమర్స్లో ఏంటంటే ముందు భాగంలో ఉండే సిలిండ్రికల్ ఎక్స్టెన్షన్స్ని పైలట్ అని అంటాం అనమాట. సో ఇది ఇప్పటికే ఉన్న హోల్లో సరిగ్గా సరిపోయి రేమర్ పక్కకి ఓబ్లింగ్ చెందకుండా సరైన యాక్సెస్ వెంబడి వెళ్ళేలా మార్గదర్శకంగా చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటి, హోల్ అనేది ఖచ్చితమైన కాన్సెంట్రిసిటీని అచీవ్ చేస్తుంది అనమాట. అలాగే ఫైన్ ఫినిషింగ్ని అచీవ్ చేస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ అనమాట, ఫినిషింగ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హోల్స్. The following holds the workpiece securely in jig or fixture against the cutting forces is. So that is clamping device కదా. ఓకే, సో క్లాంపింగ్ డివైస్ అంటే జిగ్ మరియు ఫిక్చర్ డిజైన్ రిలేటెడ్గా చూస్తే మెషినింగ్ లేదా కటింగ్ చేసే సమయంలో వర్క్ పీస్ కదలకుండా లేదా పైకి లేచిపోకుండా గట్టిగా సురక్షితంగా పెట్టవలసిన క్లాంపింగ్ డివైస్ అని అంటాం అన్నమాట. ఓకే, సో దానికి ఇది ఉపయోగపడుతుంది కదా. టిపికల్ లొకేటింగ్ డివైస్ యూజ్డ్ యాజ్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఫర్ సిలిండ్రికల్ జాబ్స్ అన్నాడు. సో ఏంటి, వి బ్లాక్స్ సిలిండ్రికల్ అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి. సో ఈ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ రెస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందా లేదా అనేది. ఓకే, సో వి బ్లాక్స్ అనేవి జిగ్స్ మరియు ఫిక్చర్స్లో మనకి ఈ సిలిండ్రికల్ లేదా రౌండ్ జాబ్స్ని ఖచ్చితంగా సెంటరింగ్ చేయడానికి మరియు స్థిరంగా లొకేట్ చేయడానికి వి బ్లాక్స్ని మనం లొకేటింగ్ డివైస్కి ఉపయోగిస్తాం అన్నమాట. సో దాని వి షేప్లో వి గ్రూవ్ ఉంటుంది కదా, సో ఆ గ్రూవ్లో సిలిండ్రికల్ జాబ్ జారిపోకుండా పెట్టి ఉంచుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో యాంగిల్ ప్లేట్ అనేది వర్క్ పీస్ 90 degrees కోణంలో సపోర్ట్ చేయడానికి లేదా మార్కింగ్ చేయడానికి మెషింగ్ సమయంలో అమర్చడానికి యాంగిల్ ప్లేట్ను వాడతాం. మ్యాండ్రిల్స్ అనేది ఇప్పటికే మధ్యలో ఉన్న హాలో లేదా ఫినిష్డ్ బోర్ సిలిండ్రికల్ జాబ్స్ మెషినింగ్ చేసేటప్పుడు వాటిని హోల్డ్ చేయడానికి ఉపయోగించే ఒక టూల్ అనమాట. ఓకే, సో ఇదొక వర్క్ హోల్డింగ్ డివైస్ లాగే. ఓకే, నెక్స్ట్ డ్రిల్ జిగ్ అన్నాడు. డ్రిల్ ఆపరేషన్ చేసేటప్పుడు టూల్ని గైడ్ చేయడానికి మరియు వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి డ్రిల్ జిగ్స్ వాడతాం కదా. ఓకే, నెక్స్ట్ a drift is used for removing the drill from the machine spindle. ఓకే, సో చాలాసార్లు చెప్పుకున్నాం కదా వర్క్షాప్ టూల్స్లో మనం ఇక్కడ ట్యాపర్ షాంక్ కలిగిన డ్రిల్ బిట్ లేదా సెంట్రల్ను డ్రిల్ మెషిన్ స్పిండిల్ లేదా సాకెట్ నుంచి సులభంగా మరియు సురక్షితంగా వేరు చేయడానికి డ్రిఫ్ట్ లేదా ట్యాపర్ కీని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఐడెంటిఫై ద డై నేమ్ అన్నాడు. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాడు, సో దాన్ని నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ఓల్డర్ స్ప్లిట్ డై విత్ టాప్ అడ్జస్టింగ్ స్క్రూ అన్నాడు. ఓకే, సో స్ప్లిట్ డై అనేది ఇక్కడ తెలుస్తుంది కదా, సో గ్యాప్ ఉంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్ అన్నమాట. ఓకే, సో దీనిపై ఏమన్నా అడ్జస్టింగ్ స్క్రూ సహాయంతో డై యొక్క డయామీటర్ కొద్దిగా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సో ద పర్పస్ ఆఫ్ గ్రూవ్స్ గివెన్ ఆన్ ద ల్యాపింగ్ ప్లేట్ ఈజ్ ఫర్ రిటైనింగ్ ద మెటల్ చిప్స్. ఆప్షన్ బి. ఓకే, సో మనకి ల్యాపింగ్ ప్లేట్ ఉపరితలంపై ఉన్న చిన్న చిన్న గ్రూవ్స్ ల్యాపింగ్ చేసేటప్పుడు అబ్రాసివ్ గ్రెయిన్స్ని బయటికి వెళ్ళిపోకుండా నిల్వ ఉంచడానికి మరియు సమానంగా పెట్టి ఉంచడానికి సహాయపడతాయి అన్నమాట. ఓకే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫ్లాట్ ల్యాప్ ప్లేట్స్? సో దట్ ఈస్ క్లోజ్డ్ గేర్ క్యాస్ట్ ఐరన్. ఓకే, ఆప్షన్ సి అనమాట, చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఓకే, సో క్లోజ్డ్ గేర్ క్యాస్ట్ ఐరన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ల్యాప్ ప్లేట్ తయారు చేయడానికి మనం క్లోజ్డ్ గ్రెయిన్ క్యాస్ట్ ఐరన్ అనేది ఉత్తమమైన మెటీరియల్ అనమాట. సో ఇది అబ్రాసివ్ పార్టికల్స్ని తన ఉపరితలంపై గట్టిగా చార్జ్ అయ్యేలాగంటే ఇమిడిపోయేలాగా చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, పైప్ రెంచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టర్నింగ్ పర్పస్. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. సో పికింగ్ అంటే ఏంటి, వస్తువులు ఎత్తడానికి లేదు కాదు కదా. నెక్స్ట్ వాషింగ్ అన్నాడు, వస్తువులు శుభ్రం చేయడానికి కాదు. టర్నింగ్ అన్నాడు, సో ప్లంబింగ్
రిలేటెడ్గా వర్క్ చేసినప్పుడు పైప్ రెంచ్ అనేది మనకి ఈ స్తూపాకారంలో ఉండే పైపుల్ని మరియు ఫిట్టింగ్లని గట్టిగా పట్టుకుని వాటిని టర్న్ చేయడానికి అంటే రొటేట్ చేయడానికి బిగించడానికి లేదా విప్పడానికి ఉపయోగించే ఒక హ్యాండ్ టూల్ అనమాట. డిగ్గింగ్ అన్నాడు, తవ్వడానికి కాదు కదా. సో ఆప్షన్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, సో టర్నింగ్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ ఏ జాబ్ ఇన్ మెషిన్ షాప్స్. ఐడెంటిఫై అన్నాడు. అడ్జస్టబుల్ ప్యారల్ బ్లాక్స్ అంటే ఇది 2 స్లైడింగ్ వెడ్జెస్ ఆకారంలో కలిగి ఉండే భాగాలు అనమాట. దీని ద్వారా ఎత్తుని మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు, కానీ ఇది కాదు కదా. నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటి, సాలిడ్ టైప్ ప్యారల్ బ్లాక్స్ అనేది రైట్ అనమాట. ఓకే, సో ఈక్వల్ లెంత్, విడ్త్, థిక్నెస్ ఉన్నాయి కదా. సో అలాగే మార్క్డ్ యాజ్ ఎ పెయిర్. ఓకే, సో మెషిన్ షాప్స్లో జాబ్ని ఖచ్చితమైన ఎత్తులో సమాంతరంగా ఉంచడానికి ఇలాంటి సాలిడ్ ప్యారల్ బ్లాక్స్ని పేర్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫిక్స్డ్ సర్ఫేస్ గేజ్ అన్నాడు. మార్కింగ్ టూల్ జాబ్ని సపోర్ట్ చేయడానికి లేదా సెట్ చేయడానికి వాడే ప్యారలల్ బ్లాక్ కాదనమాట అది. ఓకే, యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ తెలుసు కదా వీటి గురించి. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. ఏ హోల్ ఈజ్ డ్రిల్డ్ బిట్వీన్ ద క్రాంక్ షాఫ్ట్ మెయిన్ జర్నల్ అండ్ క్రాంక్ పిన్ ఫర్ లూబ్రికేటింగ్ ద కనెక్టింగ్ రాడ్ బేరింగ్స్. ఆప్షన్ బి అనమాట. ఓకే, సో మనకి ఆటోమోటివ్ ఇంజిన్ నిర్మాణంలో మెయిన్ జర్నల్ నుండి క్రాంక్ పిన్ వరకు, ఓకే, సో అదే క్రాంక్ వెబ్ గుండా ఒక ఆయిల్ హోల్ లేదా ప్యాసేజ్ డ్రిల్ అనేది చేయబడి ఉంటుందన్నమాట. సో ఇంజిన్ ఆయిల్ పంప్ ద్వారా ఈ హోల్ గుండానే ప్రవహించి కనెక్టింగ్ రాడ్ బిగ్ అండ్ బేరింగ్కి నిరంతరం లూబ్రికేషన్ని అందిస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. వాట్ ఈస్ ద కరెక్ట్ ట్యాప్ డ్రిల్ సైజ్ ఫర్ ట్యాపింగ్ M16/1.5 ట్యాప్ అంట. సో ఇక్కడ మేజర్ డయామీటర్ మైనస్ పిచ్ ఫార్ములా తెలుసు కదా. మేజర్ డయామీటర్ మైనస్ పిచ్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం థ్రెడ్ యొక్క ట్యాప్ డ్రిల్ సైజ్ని కనుక్కుంటాను. మేజర్ డయామీటర్ అంతా ఇక్కడ 16 కదా, మైనస్ 1.5 ఎంత వస్తుంది, 14.5 కదా. సో ఆప్షన్ ఏ. ఓకే, ద పాయింట్ యాంగిల్ ఆన్ డ్రిల్స్ డిపెండ్స్ ఆన్. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ ఆఫ్ ది వర్క్. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. సో ఇక్కడ చూస్తే సైజ్ ఆఫ్ ది డ్రిల్ అన్నమాట. డ్రిల్ పరిమాణం దాని డయామీటర్కి సంబంధించింది. సో ఓకే, సో హెలిక్స్ డ్రిల్ పాయింట్లో యాంగిల్ సాధారణంగా 118 degrees ఉంటుంది. ఇది డ్రిల్ సైజ్ మారినంత మాత్రం మారదు కదా. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెషిన్ అన్న డ్రిల్లింగ్ మెషిన్ రకం అంటే బెంచ్ డ్రిల్, రేడియల్ డ్రిల్ అంటున్నాడు. సో డ్రిల్ రొటేషన్ ఇస్తే తప్ప ఇవి కటింగ్ ఎడ్జ్ యొక్క పాయింట్ యాంగిల్ నిర్ణయించు. నెక్స్ట్ మెటీరియల్ ఆఫ్ ది వర్క్, పనిచేసే పదార్థం అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే సో ఇక్కడ డ్రిల్ యొక్క పాయింట్ యాంగిల్ అంటే కటింగ్ యాంగిల్ అనేది పూర్తిగా మనం డ్రిల్ చేస్తున్న వర్క్ పీస్ మీద వర్క్ పీస్ యొక్క హార్డ్నెస్, ఓకే, సో దాని మెకానికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో సాఫ్ట్ మెటీరియల్కి అల్యూమినియం, రాగి అలాంటి వాటికి పదునైన కోణం ఉంటే సరిపోతుంది. అలాగే హార్డ్ ఉండే స్టీల్, క్యాస్ట్ ఐరన్ వాటికి ఎక్కువ కోణం ఉండాలన్నమాట. సో ఇది రిలేటెడ్ టు ద మెటీరియల్ ఉంటుంది కనుక ఆప్షన్ సి అనమాట. ఓకే, సో ఆర్పిఎం అన్నాడు, రెవల్యూషన్ పర్ మినిట్ అనేది డ్రిల్ తిరిగే వేగాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది కటింగ్ స్పీడ్తో ముడిపడి ఉంటుంది కానీ పాయింట్ యాంగిల్తో కాదు. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ హయ్యర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఇన్ డైమెన్షనింగ్ ఆఫ్ ఏ పార్ట్ ఈస్. సో దట్ ఈస్ టాలరెన్సే కదా. ఓకే, సో ఆప్షన్ డి అనమాట. ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద గ్రాఫికల్ ఫార్మ్ ఆఫ్ డైమెన్షనింగ్. మెజర్ 40 రివీల్స్ అన్నాడు. సో ఇక్కడ 40 అనేది నామినల్ డైమెన్షన్ అనమాట. సో ఆప్షన్ ఏ. ఓకే, సో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ టాలరెన్స్ రిలేటెడ్గా చూస్తే మనకి ప్రాథమిక లేదా డిజైన్ చేయబడిన కొలతను బేసిక్ లేదా రెఫరెన్స్ సైజ్ నామినల్ డైమెన్షన్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇవ్వబడిన ఇమేజ్లో 40 ప్లస్ 0.2 మైనస్ 0.1లో మనకి 40 అనేది ఆ భాగం యొక్క నామినల్ సైజ్ అనమాట. సో దీని ఆధారంగానే మనం మ్యాక్సిమం మరియు మినిమం లిమిట్స్ని లెక్కించబడతాయి. ఓకే, టాలరెన్సెస్ ఉంటాయి కదా. సో మ్యాక్సిమం డైమెన్షన్, మినిమం డైమెన్షన్స్ అవి లెక్కించబడతాయి అనమాట. సో ఆప్షన్ ఏ. ఎకానమీ ఇన్ మెటీరియల్స్ హ్యాండ్లింగ్ కెన్ బి అచీవ్డ్ బై. సో ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ఎంప్లాయింగ్ గ్రావిటీ ఫీడ్ మూమెంట్స్ అన్నాడు. సో గురుత్వాకర్షణ శక్తి ఉపయోగించి వస్తువులను పై నుండి కిందకి లేదా ఒక చోట నుండి మరొక చోటికి సులభంగా రవాణా చేయడం వల్ల.
విద్యుత్ మరియు ఇంధన ఖర్చులు తగ్గుతాయి అన్నమాట. సో ఇది మెటీరియల్ హ్యాండ్లింగ్లో పొదుపుని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ మినిమైజింగ్ ద డిస్టెన్స్ ట్రావెల్ అండ్ మెటీరియల్ కదిలే దూరాన్ని వీలైనంత తక్కువగా ఉంచడం ద్వారా సమయం మరియు ఇంధనం అలాగే రవాణా ఖర్చులు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ బై క్యారింగ్ మెటీరియల్ టు డెస్టినేషన్ వితౌట్ యూజింగ్ మాన్యువల్ లేబర్ అన్నమాట. మానవ శ్రమ లేకుండా తగ్గించి ఆటోమేటెడ్ కన్వేయర్లు లేదా క్రేన్లు వాడకం ద్వారా మనకి ఉత్పాదకతను పెంచడం. సో దీనివల్ల శ్రమ ఖర్చు తగ్గుతుంది కదా. సో ఆల్ ఆఫ్ దీస్. ఓకే, హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ ఇన్ ద ట్యాపర్ అన్నాడు. సో దట్ ఈస్ 1/3 పార్ట్ కదా. ఓకే, సో మనకి ఫైల్స్లో హ్యాండ్ ఫైల్స్ వంటి పొడవు చివరి ఉండే దాంట్లో 1/3 పార్ట్ అని వెడల్పు మరియు మందం పరంగా ట్యాపర్గా తయారు చేయబడి ఉంటాయి అన్నమాట. సో రిమైనింగ్ 2/3 పార్ట్ అనేది ప్యారలల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో 1/3 పార్ట్ అనేది ట్యాపర్గా ఉంటుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఏ ఆఫ్ ది ఫైల్ అన్నాడు. సో ఫైల్ అన్నది ఇక్కడ ఇమేజ్ క్లారిటీ లేదు, సో ఇలా ఉందన్నమాట. ఓకే, సో ఫైల్ ఇది. సో ఈ పోర్షన్ ఏమంటాం మనం, ట్యాంక్ కదా. సో ఇది హ్యాండిల్లోకి ఇన్సెట్ అవుతుంది కదా. సో ఇది ట్యాంక్, ఆప్షన్ సి అన్నమాట. ఓకే, నేమ్ ద ఫైల్ షోన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. సో ఈ షేప్ని చూసి చెప్పేయచ్చు మనం, నైఫ్లా ఉంది కదా. సో నైఫ్ ఫైల్ అన్నమాట ఇది, ఆప్షన్ బి. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నైఫ్ ఫైల్ అంటే తెలుసు కదా మనకి, చిన్న కీవేస్. ఓకే, సో వాటిని కట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఎక్యూట్ యాంగిల్ గ్రూవ్స్ని అలాగే 60 డిగ్రీ కంటే తక్కువగా ఉన్న యాంగిల్స్ ఉన్న గ్రూవ్స్ని ఫైల్ చేయడానికి ఉపయోగిస్తాం ఈ నైఫ్. ఓకే, సెలక్షన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ వెల్డింగ్ ప్రాసెస్ అన్నాడు. సో డిపెండింగ్ ఆన్ ద సో మెటీరియల్ ఆఫ్ ది వర్క్ అన్నాడు. సో అన్ని వెల్డింగ్ పద్ధతులు అన్ని రకాల లోహాలపై ఒకేలా పనిచేయవు కదా. సో ఉదాహరణ మనకి అల్యూమినియం, మైల్డ్ స్టీల్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ వంటి వేరు వేరు లోహాలకు మనం టిగ్గు, మిగ్గు లేదా ఆర్క్ వెల్డింగ్ వంటి ప్రత్యేక పద్ధతులు అనేవి అవసరం అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అన్నాడు. మన దగ్గర అందుబాటులో ఉన్న మెషినరీలు, పవర్ సోర్సెస్ మరియు వెల్డింగ్ ఎక్విప్మెంట్ బట్టి కూడా వెల్డింగ్ ప్రాసెస్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది కదా. నెక్స్ట్ క్వాలిటీ రిక్వైర్డ్ అన్నాడు. సో జాయింట్ ఎంత బలంగా ఉండాలి, దాని ఫినిషింగ్ మరియు నాణ్యత ప్రమాణాలు అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలనే దాన్ని బట్టి కూడా వెల్డింగ్ పద్ధతి అనేది మారుతుంది. ఓకే, సో ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ స్పాట్ వెల్డింగ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్. సో ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ద కార్ బాడీస్లో యూజ్ చేస్తారు, ట్రక్ బాడీస్, షిప్ బాడీస్. సో ఆల్ ఆఫ్ దీస్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద స్పాట్ వెల్డింగ్ అప్లికేషన్స్ ఓన్లీ. ఓకే, intermittent welding method is used to so minimize the amount of the weld metal. So option A itself is the right answer అన్నమాట. ఓకే, సో కంటిన్యూస్ వెల్డింగ్ చేయడానికి బదులుగా ఇంటర్మీడియట్ వెల్డింగ్ ఉపయోగించడం వల్ల జాయింట్లో ఉపయోగించే వెల్డ్ మెటల్ పరిమాణం అనేది తగ్గుతుంది అనమాట. సో ఇది అధిక వేడి మరియు షింకేజ్ ఫోర్సెస్ని తగ్గించి మెటీరియల్ని డిఫార్మ్ అవ్వకుండా, కర్వ్స్ అలా అవ్వకుండా చేస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ విచ్ ఫ్యూయల్ గ్యాస్ ఈజ్ యూజ్ ఫర్ కటింగ్ డీప్ అండర్ వాటర్ అన్నాడు. సో డీప్ అండర్ వాటర్ యూజ్ చేసేది ఏంటి, హైడ్రోజన్ కా. సో ఆప్షన్ బి. ఓకే, సో నీటి అడుగున అండర్ వాటర్ కటింగ్స్ చేసేటప్పుడు ఎక్కువ నీటి ఒత్తిడిని తట్టుకునేలాగా సామర్థ్యం హైడ్రోజన్ వాడుకుంటుంది అనమాట. సో ఇది అధిక లోతుల్లో కూడా సురక్షితంగా మరియు స్థిరంగా మండుతుంది అనమాట. సో కాబట్టి నీటి అడుగున లోతుగా కటింగ్ చేయడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ గ్యాస్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ప్రాక్టీస్ సెట్. ఓకే, సో చాలామంది అడుగుతున్నారు ఫిటెడ్ రేట్ థియరీ ఫార్ములాస్ డిస్కస్ చేయండి సార్ అని. సో వీలైతే చేస్తాను, లేదంటే స్క్రీన్ షాట్స్ తీసి పీడిఎఫ్గా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇవి ఐ నీడ్ సమ్ టైం కదా. సో నాకు కూడా వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంది, రెస్ట్ లేదు అసలు అందుకే. ఓకే, సో మేబీ సండే వీలైతే అప్లోడ్ చేస్తాను తయారు చేసి, లేదంటే పీడిఎఫ్ అనేది ఇస్తాను, బెటర్ యూజ్ ఇట్. ఓకే, సో ఫిజిక్స్ రిలేటెడ్గా ఆల్రెడీ మనం పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం, ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి. సో టెలిగ్రామ్లో మనం ఫైల్స్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ మీరు పీడిఎఫ్ ఉంటుంది ఫిజిక్స్. ఓకే, సో దాని షార్ట్ నోట్స్ ఉంటుంది. సో మేబీ యూజ్ అవ్వచ్చు. కంప్లీట్గా చెప్పడం లేదు నాకు గుర్తులేదు కానీ, బట్ నేను తయారు చేసుకున్న నోట్స్ అనమాట అది. సో ఇట్ మే బీ యూస్ఫుల్. లెన్సెస్ టాపిక్ ఉండదు అనుకుంటా కదా. సో CBT 2కి సో సిలబస్ బట్టి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫిజిక్స్ రిలేటెడ్గా. బట్ ఫార్ములాస్కి వచ్చేటప్పటికైతే గ్యారంటీగా చెప్పలేను నేను.
చేయగలను లేదా అనేది, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అన్ని ప్రాక్టీస్ సెట్లను డిస్కస్ చేస్తాను మ్యాక్సిమం. ఓకే, సో ఇంకా ఏమైనా ఉన్నాయో నేను పీడిఎఫ్ ఒకసారి రివైజ్ చేయాలి, చేశాక అప్పుడు డిస్కస్ చేద్దాం. ఈజీయే కదా, మ్యాక్సిమం అన్నిటికీ ఒక ఫార్ములాస్ రాసానంటే దాని వేరియబుల్స్ యొక్క డెఫినేషన్స్ అన్నీ రాసాను అక్కడ. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో మ్యాక్సిమం ప్రాక్టీస్ సెట్లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాను. ఏముంటాయి మ్యాక్సిమం గేర్స్ నుంచి ఉంటాయి. ఓకే, అలాగే వెలాసిటీ రేషియోస్ ఉంటాయి కదా, సో అవి. నెక్స్ట్ గ్రైండింగ్. ఓకే, సో 10n/60 అది కూడా చెప్పాను నేను. 1000 ఎక్కడ యూజ్ చేయాలి, 60 ఎలా యూజ్ చేయాలి అనేది. అంటే మనకి మేజర్గా చెప్పాలి అంటే ఇచ్చిన ఆప్షన్స్కి రిలేటెడ్గా మనం యూనిట్స్ని బేస్ చేసుకొని మార్చుకోవాలి అక్కడ. ఓకే, సో అవి ఉంటాయి. అలాగే మెట్రాలజీ ఫిట్స్ అండ్ టాలరెన్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి చాలా వరకు డిస్కస్ చేస్తాం మనమే. ఓకే, నో నీడ్ టు వరీ, కామ్గా వెళ్ళి పీస్ఫుల్గా రాసి అవుట్కమ్ ఏదైనా అవనివ్వండి, చూసుకుందాం, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఓకే, సో ప్రిపేర్ అవ్వలేదు, రాయలేదు అని అనుకోకండి. మీకు మేబీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా, సో ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అటెంప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.